వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ ఐపీఎస్ డీజీ ఏసీబీ తెలంగాణ. పొలిటీషియన్గా ఎందుకు మారారు? ఇప్పుడున్న పాలిటిక్స్ వ్యాపారం అయింది. అలాగే పర్టికులర్ రాజకీయ నాయకుడు డబ్బులు తిన్న విషయాన్ని కూడా ప్రశ్నించాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఈ విషయాన్ని. డబ్బులు తీసుకుని ఓటు వేయడం కూడా తప్పనరా? పై స్థాయి అధికారులు కరప్ట్ అయినప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చలు అవసరమా? రెండోది, 2005లో చర్చలు ఫెయిల్ అవ్వడానికి కారణం. చర్చలు పెట్టాలని 2005 ఎందుకు వచ్చింది? ఎక్కడో అజ్ఞాతులను అందరూ కూడా నల్లమల రావడం, వాళ్ళందరూ కలిసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ తీసుకురావడం, ఒక పెద్ద ప్రక్రియ జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం నక్సల్స్ మీద విపరీతమైనటువంటి అణిచివేత గురి చేసింది. మేమేమో కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు సార్. అప్పుడు మీరు ఇంటెలిజెన్స్ ఉన్నారు, చర్చలప్పుడు మీకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఆ రోజు ఏం జరిగిందంటే నల్లమల ఏరియా నక్సలైట్లు రామకృష్ణ అనుకుంటా వచ్చింది. ఇంకా 3 రోజులు చర్చల తర్వాత ఎందుకు ఉండేవి ఫెయిల్ అయ్యాయి? ఏదో ఇన్సిడెంట్ అయినట్టు గుర్తున్నారు. మావోయిస్ట్ పార్టీతో మెర్జ్ అయితే ఏ విధంగా ఉంటుంది ఇంపాక్ట్? ఒకవేళ పీపుల్స్ వారికి ఉంటే ఎలాగ ఉంటుంది? పేరు మార్చినంత మాత్రాన ప్రస్తుత పరిస్థితిలో ఛత్తీస్గఢ్లో చర్చలు అవసరం అంటారా, లేదు వద్దంటారా? ప్రజల్లో ఈ రోజున చర్చలు చేసి వీళ్ళు తుపాకులు వదిలేస్తారా? అటువంటి త్యాగం చేసిన వాళ్ళు రాజకీయంగా వచ్చి పొలిటికల్గా పోటీ చేసే బెనిఫిటా కాదా? అధికారాన్ని చూసినప్పుడు అందులో ఉన్నటువంటి నక్సల్ సమస్యను మీరు అప్పట్లో సోషో ఎకనామిక్ ప్రాబ్లం చూసారా, లేదా లా అండ్ ఆర్డర్గా చూసారా? పిల్లలు కూడా నక్సలైట్ వైపు కానీ వాళ్ళు వెళ్ళటానికి కారణం ఏంటంటే బుల్లెట్ ద్వారా సాధించవచ్చా, బ్యాలెట్ ద్వారా సాధించవచ్చా? బుల్లెట్ ద్వారా సాధిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఏమైంది చెప్పాలి? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ ఐపీఎస్ డీజీ ఏసీబీ తెలంగాణ. పూర్ణచంద్ర గారు ఎక్కడెక్కడ పనిచేసినా ఆయనది ఒక మార్క్ కనిపిస్తుంది. శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎక్కడ పనిచేసినా ఆయనది ఒక రోల్ ఉంటుంది. ముఖ్యంగా 2004లో చర్చల సమయంలో ఆయన ఎస్ఐబీలు ఉన్నారు. అసలు చర్చలు ఎందుకు ప్రారంభించారు, చర్చలు విఫలం అవడానికి కారణం ఏంటో ఆయన స్వయంగా చూశారు, దాని గురించి మాట్లాడతారు. అంతేకాదు ఆయన ఏసీబీలో పనిచేసినప్పుడు ఏం చేశారు, ప్రస్తుతం పొలిటికల్గా మారిన ఆయన ఏ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు, బీసీలు అందరికీ ఒక దగ్గర తీసుకోవడానికి ఆయన చేస్తున్న కృషి ఏ విధంగా ఉన్న విషయాన్ని సార్ నాడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీ కెరీర్ గురించి వెళ్ళే ముందు ఫస్ట్ చర్చలు, మావోయిస్ట్ పార్టీ చర్చలు జరపాలని, శాంతి చర్చలు రావాలని వాళ్ళు కోరుతున్నారు. వైపు ఛత్తీస్గఢ్ కానీ 6 రాష్ట్రాల్లో, మరోవైపు చర్చలు జరిపితే ఆదివాసీలందరూ ప్రాణంతో బతుకుతారు, గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ సంఘాలందరూ కూడా ముందుకు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా చర్చలు జరపాలనే ఉద్దేశం మీద ఎక్కువగా పోర్సిస్తుంది. కానీ ఒక బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి గారు కూడా చర్చలు లేవు, వాళ్ళ చేతిలో చనిపోయిన పోలీసు కుటుంబాలకు ఎవరు కాపాడతారు, చర్చలు ఖచ్చితంగా కూడా మాటలు లేవు, మాట్లాడడం లేవు, ఖచ్చితంగా వాళ్ళు తుపాకీ విడిచిపెట్టి రావాల్సింది వాళ్ళు అంటారు. అంతేకాకుండా గవర్నమెంట్ నిషేధం విధించింది కాబట్టి గవర్నమెంట్ నిషేధం ఎత్తేస్తే మేము మాట్లాడదామని ఆయన చెప్తున్నారు. చర్చల విషయం వచ్చింది కాబట్టి 2005లో పీపుల్స్ వార్ పార్టీ చర్చలు పిలిచినప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ చర్చలు జరిగిన సమయంలో ఆ చర్చల టైంలోనే పార్టీ పేరు కూడా మావోయిస్ట్ పార్టీగా మారింది. అసలు చర్చలు వేసినప్పుడు మీలాంటి ఆఫీసర్లు అందరూ ఉండడం, చాలా పగడబందిగా పిలిచారు, తీసుకొచ్చారని చేశారు. ఆ చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? ఇప్పుడు ప్రస్తుతం జరగడం వల్ల చర్చలు జరిగితే నష్టం ఉందా, లాభం ఉందా? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు పూర్ణచంద్ర గారు, పోలీస్ ఆఫీసర్గా మీ జర్నీ, పొలిటీషియన్గా ఎందుకు మారారో చెప్పండి. 2021లో రిటైర్ అయ్యాను. ఒక 1 ఇయర్ ఖాళీగా ఉన్నా. 1 ఇయర్ ప్రైవేట్ సెక్టర్లో పనిచేశాను. మంచి జీతమే వచ్చింది. సో నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ సంబంధించిన పెళ్ళి కానీ ఇంకా ఇతర నాకేవైతే రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తీరిన నేపథ్యంలో నేను అనుకున్నది ఏంటంటే సమాజానికి ఎంతో కొంత చెయ్యాలి అనేటువంటి ధోరణితో పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి
నేను ఆ దృష్టితో రాజకీయాల్లోకి రావాలనుకున్నా. మరి ఏ ఇతర సేవా రంగంలో అయినా సరే లిమిటేషన్స్ ఉంటాయి. ఒక ఎన్జిఓ పెట్టాలంటే మరి ఎన్జిఓకి ఫండ్స్ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ కలవాల్సి ఉంటుంది, కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఎంత చేసినప్పటికి కూడా మనం చాలదు, డబ్బు చాలదు, నీడ్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత లాట్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఆడిట్స్, రెస్పాన్సిబిలిటీ, తర్వాత డబ్బులు ఇచ్చిన వాళ్ళకు కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో లిమిటెడ్గానే మనం దాన్ని చేస్తాం. అట్లా కాకుండా గవర్నమెంట్లో కనుక ఉండగలిగితే, రాజకీయంగా పొలిటికల్గా కనుక రాగలిగితే ఖచ్చితంగా విస్తృతంగా ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో పాలిటిక్స్ అనేదే ఒక మార్గం ప్రజలకి సేవ చేయడానికి. ఇప్పుడున్న పాలిటిక్స్ వ్యాపారం అయింది. ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రతి వాళ్ళు కెరీరిస్టులు అయిపోయారు. వాళ్ళు ఏంటంటే నేను సీఎం ఎట్లా అవ్వాలా, ఒకసారి సీఎం అయినాక రెండోసారి ఎట్లా అవ్వాలా, మూడోసారి ఎట్లా అవ్వాలా, నాలుగోసారి ఎట్లా అవ్వాలా, నా కొడుకు ఎట్లా సీఎం కావాలా, నా మనవడు ఎట్లా సీఎం కావాలా అనే ధోరణి తప్పిస్తే ప్రజలకి ఎలా చేద్దాం, సేవ చేద్దాం, పరిస్థితులను ఎలా మెరుగుపరుస్తాం అనేది ధోరణి లేదు. ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కొన్ని పెట్టుకుని నేను ఆ డ్యామ్ కట్టా, నేను ఈ నగరాన్ని నిర్మించా, నేను ఏదో ప్రోగ్రాం చేశా అని చెప్పి ప్రజలకు మార్కెటింగ్ చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజలు పేదరికంలో మగ్గుతూ ఉంటే వీళ్ళు మాత్రం విలాసవంతమైన జీవితం, హెలికాప్టర్లో తిరగటం, 4-5 ఎకరాల్లో ఇళ్ళు కట్టుకోవటం, పెద్ద పెద్ద భవనం ఉన్న సెక్రటేరియట్లను పడగొట్టి అర్ధరాత్రికి ఉన్న సెక్రటేరియట్ని పడగొట్టి అవసరం లేకపోయినా కొత్త సెక్రటేరియట్ కొట్టడం, నేను ఒక పెద్ద నాయకుడిని, గొప్ప నాయకుడిని అని చెప్పుకోవటం కోసం ప్రజలు పనిచేయటం అనేది చూసి నాకు అనిపించింది, మనం ఖచ్చితంగా ఈ విషయాలు ప్రజలకు చెప్పాలి. ఈ నాయకులు ఈ రోజున రాజకీయ నాయకులే ప్రజలకు సమస్యగా తయారయ్యారు. ప్రజలకు సమస్యలను పరిష్కరించడానికి మనకు ఒక గవర్నమెంట్ కావాలి. ఆ గవర్నమెంట్ ప్రజల సమస్యలను పరిష్కరించాలి. తీరా చూస్తే ఏమైపోయిందంటే ఈ రాజకీయ నాయకులే సమస్యగా తయారయ్యారు. అసలు వీళ్ళు వదిలించుకోవటమే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ రాజకీయ నాయకుడిని, ఈ సీఎంని ఎట్లా వదిలించుకోవాలా, ఈ పిఎంని ఎట్లా వదిలించుకోవాలా, ఈ ఎంపీని ఎట్లా వదిలించుకోవాలా, ఈ ఎమ్మెల్యేని ఎట్లా వదిలించుకోవాలా అని చెప్పి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు ఆలోచించి వాళ్ళని దించటం. మరి ఎవరో ఒక ఆయన్ని తప్పని పరిస్థితుల్లో ఒక ఆయన చీఫ్ మినిస్టర్ కావటం, ఆయన మళ్ళీ రెడ్డి వచ్చే మొదలాడే అన్నట్టు యథావిధిగా అసలు సీఎం గాంగానే ఎక్కడి నుంచో దిగి వచ్చినట్టు, నిజంగా అన్నీ తెలిసినట్టు మరి అధికారులను చులకనగా చూడటం, చికాగ్గా కొత్త ఏవో ఐడియాలతో రావటం, నేను అంత ఇన్వెస్ట్మెంట్లు తెచ్చా, ఇంత ఇన్వెస్ట్మెంట్లు తెచ్చా అని చెప్పి ప్రచారాలు చేసుకోవటం, వాళ్ళకి సొంత దినపత్రికల్లో, ఛానల్స్లో ప్రజల్ని ప్రచారం చేసి ఊదరగొట్టడం. తర్వాత ఇంకో కార్యక్రమం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు 2 గ్రూపులుగా తయారయ్యి ఒక గ్రూప్ మీద ఇంకో గ్రూపు చాలా విచ్చలవిడిగా, అశ్లీలంగా, చికాగ్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవటం, జనాల్ని గ్రూపులుగా తయారు చేయటం, ప్రజలు కూడా వాళ్ళకి ధోరణికి ఇది అయిపోయి మావాడు ఇట్లా మీవాడు అట్లా అని చెప్పే ధోరణిలో ప్రజల్లో కూడా గ్రూపులుగా తయారవటం. ఇంత ఒక జిగుప్సాకరమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఈ రోజున ఉంది. కాబట్టి ఈ క్రమంలో మనం ఎంతో కొంత ఈ విషయాల్ని తగ్గించటం కోసం, మరి ప్రజలకు తెలియజెప్పటం కోసం ఒక పార్టీ వేదిక అనేది ఒకటి కావాలి. కాబట్టి దానికి అనుగుణంగా బహుజన్ సమాజ్ పార్టీ అనే పార్టీ, ముఖ్యంగా ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నాయో ఈ రోజున, ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో, దూరంగా ఉన్నవాళ్ళు ఎవరు ఈ రోజున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలే అధికారానికి దూరంగా ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ అక్కడ 2 కులాలు రాజ్యం వెళ్తున్నాయి, కమ్మారెడ్డి కులాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి వెలమ కులం. వీళ్ళు మైనారిటీలు. యాక్చువల్లీ వీళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. ఈ రోజున కమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందంటే కమ్మ పాపులేషన్ 3.31%. మొన్నటిదాకా రెడ్ల ప్రభుత్వం ఉందంటే వాళ్ళ పాపులేషన్ 4.82% ఉంది. అలానే ఇక్కడ వెలమాస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారంటే వాళ్ళ పాపులేషన్ లక్ష మాత్రమే. లక్ష మంది. ఈ 1,00,000 మందికి తెలంగాణ అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే తెలంగాణలో 26 లక్షల ముదిరాజులు ఉంటే ఎవరో ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. 300 కాపులు ఎన్నో లక్షల మంది ఉంటే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి
షేకులు అనే కమ్యూనిటీ, బీసీ షేకులు 26 లక్షలు ఉంటే ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే లేరు. అదే మీకు యాదవులు ఉన్నారు, దాదాపుగా 24 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకున్న ఎమ్మెల్యేలు 2-3 తప్పితే లేరు. ఇట్లా మీకు రాజకీయ అసమానతలు కుల పరంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కులాల వాళ్ళకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాల వాళ్ళకి రాజకీయ అధికారం దూరంగా ఉంది. కాబట్టి బహుజన సిద్ధాంతం ఏంటంటే ఈ కులాలు, చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి మెజారిటీ నంబర్స్ ఉన్న కులాలు. కాబట్టి ఈ కులాలకి కనుక అధికారం రాందే ఈ జిగుప్సాకరమైన రాజకీయ వాతావరణం సెటరేట్ కాదు అని చెప్పి నా ఉద్దేశంతో నేను ఇటువంటి పార్టీలు చేస్తాను. సార్, సాధారణంగా బ్యూరోక్రాట్స్ అందరూ కూడా పొలిటీషియన్గా మారుతుంటారు రిటైర్ అయిన తర్వాత. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా సక్సెస్ అయిన రేట్ చాలా తక్కువ ఉంది, ఫెయిల్ అయిన రేట్ ఎక్కువ కనిపిస్తుంటుంది రేషియో. ఇవన్నీ మీరు చూసిన తర్వాత కూడా ఒక లక్ష్యంతో ముందుకు దిగారు. ఒకవేళ ఫెయిల్ అయితే మరి మీకు ఫెయిల్ అయ్యేది ఉంది, నేను ప్రజలకి చెప్పడమే కదా ఇందులో చేసేది. నేను ఒక ఎంపీ అవ్వాలని చెప్పి, ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి 10 కోట్లు ఖర్చు పెట్టి టికెట్లు బతిమలాడి కాళ్ళు పట్టుకుని టికెట్లు తెచ్చుకుని నేను అక్కడ పోయి తప్పుడు ప్రచారం చేసి ఓడిపోతే ఫెయిల్ అయినట్టు, అక్కడ గెలిచినా ఫెయిల్ అయినట్టే నా లెక్కలో. విలువల విషయం నాకేంటంటే అసలు ఈ విషయం ప్రజలకు తెలియాలి కదా, ఈ విషయం చెప్పాలి కదా. చెప్పకుండా ఈ రోజున నేనే కాదండి, నాబోటి అధికారులు చాలామంది ఉన్నారు ఈ రకమైన భావంతో ఉన్నారు, వందల వేల మంది ఉన్నారు. ఈ రోజున మీ ద్వారా నేను సీనియర్ సిటిజన్స్కి ఇచ్చే పిలుపు ఏంటంటే, మనం అందరం కూడా మన దగ్గర ఎంతో కొంత శక్తి ఉంది, ఆలోచన ఉంది, ఎంతో కొంత మనం ఇటువంటి ఉద్యమాలకి ఖర్చు పెట్టగలం. నెలకు 5,000 10,000 ఖర్చు పెట్టగలం. ఖర్చు పెట్టైనా సరే ఈ వాదాన్ని, బహుజన వాదాన్ని, ప్రజలకు జరుగుతున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ రోజున మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ రోజున ఎమ్మెల్యేలకు పనిచేస్తున్నారో ఈ ఎమ్మెల్యేలను నిలదీసే విధంగా 5 సంవత్సరాల తర్వాత కాదు, డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు రోజు రోజుకి వాళ్ళు చేసేది పాలన కాదండి, దోపిడీ. రోజు రోజు దోపిడీయే జరుగుతాం, ఏం చేసినా దోపిడీయే. ఒక కాంట్రాక్టు ఒక 10,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్ట్కి మేము కాంట్రాక్ట్ ఇచ్చామంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్కి 6% 10% డబ్బులు గవర్నమెంట్కి అంటే ఆ పార్టీకి జారుతున్నాయి, సీఎంకి జారుతున్నాయి, సీఎంకున్న పార్టీకి జారుతున్నాయి. సో 10,000లో 10% ఎంత అండి, ఎన్ని కోట్లు వస్తుంది? 10,000 కోట్లలోనా? 10,000 కోట్లు 1,000 కోట్లు వస్తుంది. 1,000 కోట్లు వచ్చేస్తుంది. మీకు స్టేట్ బడ్జెట్ 3 లక్షల కోట్లలో 30,000 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి కనుక మీరు పెట్టినట్టయితే 3,000 కోట్లు మీకు వచ్చినట్టే డబ్బులు. ఇది కాకుండా మీరు 1,00,000 కోట్లు అప్పు తెచ్చారనుకోండి, ఇప్పుడు అమరావతి కట్టడానికి అప్పులు తెస్తున్నారు, 1,00,000 కోట్లు అప్పు తెచ్చారనుకోండి, అందులో 10,000 కోట్లు వచ్చినట్టే చాలు. సో ఇట్లా ఈ దోపిడీ జరుగుతుంది. అంటే ప్రతి డెసిషన్కి, ప్రతి ఆర్డర్లో నీకు ఇన్బిల్ట్గా నీకు డబ్బు వస్తుంది. నేను ఈ ఫైల్ సంతకం పెట్టానంటే నాకు డబ్బు వస్తుంది. అది పైన. కింది స్థాయిలో మనం చెప్పాల్సింది ఏముంది, ఏ ఫైల్కి సంతకం పెట్టాల్సి వచ్చినా ఎంతో కొంత డబ్బు ముట్టాలి. ఈ వేరే రకాలైనటువంటి గవర్నమెంట్ ఉత్తర్వులు చాలామందికి కావాలి ప్రజలకి. ఏది డబ్బు పరంగా కాకుండా ఏదో ఒక లోను శాంక్షను, లేకపోతే ఒక క్యాష్ సర్టిఫికేటో, లేకపోతే ఏదో ఒక ఆర్డర్ ఇచ్చిన ప్రతి ట్రాన్స్ఫర్ ఆర్డరు, ఉద్యోగస్తుడికో ప్రమోషన్ ఆర్డరు, అక్కడ కూడా డబ్బులు తీసుకునే వ్యవస్థ ఈ రోజున నెలకొని ఉంది. సార్, ఆ వ్యవస్థ నెలకొల్పడానికి, ఈ విధంగా తయారవడానికి ప్రజలు కూడా కరప్షన్ ఇన్బిల్ట్ చేసుకున్నారు. వాళ్ళకి ఏదో బాగా దెబ్బ తగిలితే తప్ప కరప్షన్ అంది, మీరు ఏసీబీలు పనిచేస్తారు కాబట్టి ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్ ఏ విధంగా మనం చూస్తాం, ఫిష్ కరప్షన్ ఎలాగ ఇగ్నోర్ చేస్తారు. ప్రజలు కూడా చిన్న చిన్న విషయాల్ని, పర్టికులర్ రాజకీయ నాయకుడు డబ్బులు తిన్న విషయాన్ని కూడా ప్రశ్నించాలి, మీరు అన్నట్లుగా గట్టిగా అడగాలనే ఆలోచన మర్చిపోయారండి. అదొక మెయిన్ రీజన్. ఇది చెప్పాలి ప్రజలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సెన్సిటివ్గా ఉండొద్దు, దాన్ని గుర్తించినట్టు కూడా గుర్తించాలి. ఇంకొకటి జరుగుతుంది, మీరు ఈ ఎలక్షన్లో ప్రతిసారి ఒక పార్టీ గెలవట్లే, ఒక పార్టీ ఓడిపోతుంది, ఉన్న పార్టీ ఓడిపోతుంది. అది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఓడిపోయాడు, చంద్రబాబు నాయుడు గెలవటం కాదు అక్కడ జరిగింది. కాన్సిక్వెన్షియల్గా చంద్రబాబు గెలిచాడు. అంతకుముందు కూడా చంద్రబాబును ఓడించారు, జగన్ గెలవలే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఈ విషయాన్ని, ఎవరే మనం గెలవలేదని తెలిసి ఉండొచ్చు,
మనం బయటకు మాత్రం మేమే గెలిచామని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఈరోజు గెలవటం అనేది వాళ్ళకి ముఖ్యం. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక రాజకీయ జోదాన్ని ఆడతారు. ఇప్పుడు ప్యాకెట్లో స్టేక్స్ ఉంటాయి కదండి, అవునండి. ఒక 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి రాజకీయంలో ఎలక్షన్స్కి పోతారు. వీళ్ళు సమీకరిస్తారుగా డబ్బులు, మీకు తెలిసిందేగా. అవును. ఎమ్మెల్యే సమీకరించుకుంటాడు, ఎంపీ తర్వాత ఆ ఏరియా ప్రాంత నాయకుడు కూడా ఒక సీనియర్ ఉంటాడు, అతను సమీకరిస్తాడు, సీఎం అభ్యర్థి కూడా సమీకరిస్తాడు. దాదాపు వీళ్ళందరూ కలిపి 4-5 వేల కోట్ల రూపాయలు సమీకరించి ప్రజలకి పంచి వాళ్ళు దే వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ ది ఎలక్షన్. ఓడిపోయిన సీఎం అభ్యర్థి, గెలిచిన సీఎం అభ్యర్థి ఇద్దరు కూడా డబ్బులు ఖర్చు పెడతారు. అవును. ఇద్దరు ప్యాకెట్ ఆడినప్పుడు ఇద్దరు వేస్తారు కదండి స్టేక్స్. ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. గెలిచిన వాడికి తెలుసు మనం ఇన్ని చేసాం, ఏదో పనులని చేసే గెలిచాం, ఇందులో ప్రజలు కూడా డబ్బులు ఇవ్వందే ఓట్లు వేయట్లేదు, రోజు రోజుకి రేట్లు పెంచాం, మనం కూడా పెంచాం, అది తెలుసు. అది ఎక్కువ తీసుకుంటున్నారని అనడం. మొన్న నేను డబ్బు మొదటి ఎలక్షన్లో ఏదో 500తో పోయింది, తర్వాత 1000 అయింది, తర్వాత 2000 అయింది, మనం పెంచుతున్నాం, రోజు రోజుకి ఆక్షన్ పెంచినట్టు పెంచుకుంటూ పోతున్నాం, గెలుస్తున్నాం అనే ధోరణితో సీఎంలు ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాలనలో రాగానే ఎలా ఈ డబ్బులు సంపాదించుకోవాలని. అది న్యాచురల్ కదా సార్. డబ్బులు తీసుకుని ఓటు వేయడం కూడా తప్పనరా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీరు చాలా పోలీసింగ్ కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ చూశారు. మీరు చూసినప్పుడు క్రింది స్థాయి అధికారులు కరప్ట్ అవుతాం తెలుసు మీకు, పై స్థాయి అధికారులు కరప్ట్ అయినప్పుడు మీరు ఏమంటారు? ఇతనే ఇంత కరప్ట్ అయితే ఇక కింద వాళ్ళని ఏం పట్టుకుంటాం అంటారా? నేచురల్గా. అంటే మీరు ఇక్కడ కరప్ట్ ఎవరు కాకూడదని కోరుకుంటున్నారు? పై స్థాయి అధికారులు కాకూడదు. ఒక కలెక్టర్ కానీ ఒక ఎస్పీ కానీ ఆనెస్ట్ ఉండాలని మీరు కోరుతున్నారు. కింద వాళ్ళని మీరు ఎక్స్పెక్ట్ చేయట్లే, కానీ పైన వాళ్ళు ఆనెస్ట్ ఉన్నప్పుడు కింద వాళ్ళు ఖచ్చితంగా మెరుగ్గా ఉంటారు, అది మీకు తెలుసు. అవును. స్ట్రాంగ్ ఉన్నాడంటే కింద వరకు కానిస్టేబుల్. అలాగే ఇక్కడ యూనిట్ ఆఫీసర్ ఎవరు? రాజకీయాల్లో పొలిటికల్ గా ఎవరు? చీఫ్ మినిస్టర్ ఆనెస్ట్ గా ఉన్నాడా? ఉండడు. మరి అతను నాయకుడే కదా ఆనెస్ట్ గా ఉండాలి. కానీ ఆయన ఆ పోస్ట్ రావాలంటే కింద ఖర్చు పెట్టుకొని రావాలి కదా. నాయకుడు ఆనెస్ట్ గా ఉండాలి, ఒక ఎమ్మెల్యే ఆనెస్ట్ గా ఉండాలి. వాళ్ళు ఆనెస్ట్ గా ఉండకుండా వాళ్ళు ఆక్షన్ వేసినట్టు డబ్బులు పంచి గెలవాలని బై హుక్కర్ క్రుక్ అనుకుంటూ వాటర్ ఆనెస్ట్ గా ఉండాలంటే కరెక్టే. నెపం ఎవరి మీద పెడుతున్నావు మీరు? అది తప్పు కదా. తప్పు వాళ్ళని ఆ స్టేజ్కి రావాలంటే ఏం డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచుంటే వాళ్ళు కూడా అదే విధంగా అడగచ్చు. వాళ్ళు ఆ స్టేజ్కి రావాలంటే డబ్బుల మీద రావాలి కదా వాళ్ళు. నేను అనేది ఇక్కడ ఏం చెప్తున్నా అంటే డబ్బులు తీసుకునే వాటర్ని తప్పు పట్టొద్దు అంటున్నా. ఇచ్చేవాడి తప్పు, ఈ ఇచ్చేటువంటి పార్టీ ఆ నాయకుడి తప్పు, అతని తప్పు. బేసికల్గా తండ్రి తప్పు, పిల్లలది కాదు. అంటే అలవాటు చేయకూడదు మనం. ఇతనే తప్పు, అలవాటు చేశాడు ఇతను. అవును. ఇప్పుడు అలవాటు చేశారు కాబట్టి అలవాటు మానిపించాలంటే ఏం చేయాలి మరి? అదే అందుకని ఇక్కడనే ఏంటంటే మనం చేసే పాయింట్, ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళదు. మనకు కూడా మన మేధావుల్లో కూడా ఈ డౌట్స్ ఉన్నాయి. ముందు మేధావులకు క్లారిటీ రావాలి. డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ వాటర్స్ ఫర్ టేకింగ్ మనీ. వాటర్లు డబ్బులు తీసుకుంటున్నారని వాళ్ళని తప్పట్టు, వీళ్ళు అంతే వాళ్ళు అంతే నువ్వు వదిలేస్తున్న తప్పు. నువ్వు తప్పు ఎవరిది? సిస్టమ్ నడిపిస్తున్నటువంటి ఒక పిఎం స్థాయి వ్యక్తిది, సీఎం స్థాయి వ్యక్తిది. వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు ఎట్లా అంటారు మీరు? కొన్ని చోట్ల మరి డబ్బులు లేకుండానే, పంచాల్సిన అవసరం లేకుండానే చాలా స్టేట్స్లో ఎలక్షన్స్ జరుగుతాయి. అక్కడ అవినీతి ఉంది, అప్పుడు ఓటర్లు తప్పు అంటారా దాన్ని మీరు? కాదు. మరి అక్కడ తప్పెవరిది? అక్కడ నాయకుడిదే. ఇక్కడ నాయకుడిదే, ఇక్కడ ఓటర్ తప్పెట్టయితుంది. గతి లేనివాడు, పేదవాడు డబ్బులు తీసుకున్న వాడిని పట్టుకుని తప్పు పడుతున్నావు. నువ్వేమో 100 కోట్లు సంపాదించుకుని ఆస్తిపరుడు అయ్యి నువ్వు బ్రహ్మాండంగా బతుకుతూ నువ్వు డబ్బులు పంచి వాడు తీసుకున్నాడని తప్పు పడుతున్నావు. నువ్వు ఇవ్వటం తప్పు కదా. మన ఏసీపీ లాగా కరప్ట్ మనం ఇచ్చినోడు తప్పే కదా. ఏసీబీలో అయితే ఏసీబీలో బలహీనుడు ఎవరైతే డబ్బులు తీసుకున్న ఏసీబీ లెక్క ప్రకారం ఒక ఎంప్లాయీ, ఒక పనికి కావాల్సిన ఫిర్యాదుదారుడు వస్తాడు. అతనికి ఏదో శాంక్షన్ చేయాలా, ఏదో వస్తాడు, వచ్చిన కాంట్రాక్టర్ వస్తాడు, అతనికి శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేయాల్సింది అధికారి.
అధికారి డబ్బులు అడుగుతాడు, ఇతను చచ్చినట్టు ఇస్తాడు. ఇస్తాడు. అప్పుడు ఇచ్చిన వాడికి తప్ప, పుచ్చుకున్న వాడికి తప్ప? ఇచ్చినోడే తప్పు. ఎందుకు తప్ప అవుతుంది? వీడు అట్లా కాదండి, అధికారి తప్పు కదా. నువ్వు అధికారి ఎందుకు నేను డబ్బులు ఇవ్వను అంటే ఏం చేయలేడు కదా ఆయన. ఇవ్వనంటే ఏం చేయలేదు, పక్కన పెడతాం. ఏం చేయగలడు ఏం చేయలేడు అది చెప్తాం. ఇక్కడ తప్పెవరిది? ఇద్దరు అడగడం ఎక్కువ తప్పే. అడిగిన వాడిదే తప్పు. నీకు జీతం ఇచ్చి, 1000 రూపాయలు జీతం ఇచ్చి, ఒక హోదానిచ్చి, ఎంతమంది ఉన్నారండి రోడ్డు మీద? ఇప్పుడు చాలామంది అలా రోడ్డు మీద అనామకంగా బతుకుతుంటే నువ్వు అధికారి అయి ఉండి నువ్వు లంచం పుచ్చుకోవడం ఏంటి? కరెక్ట్. ఇక్కడ అధికారి, సో ఇక్కడ అధికారి తప్పు, ఇచ్చేవాడు వాడు బాధితుడు. బాధితుడు. కానీ కొంతమంది బాధితులే ఆఫర్ ఇస్తుంటారు పని తొందరగా కావాలి. కొంతమంది కాదు, ఓవరాల్ గా మనం మాట్లాడదాం. అది కొంతమంది అలవాటు చేస్తారు. అప్పుడు వీడు తప్పు అవుతుంది కదా. నో, అధికారి అసలు తీసుకోమని ఎవరు చెప్పారు నిన్ను? తీసుకోరు, కానీ ప్రలోభాలకి గురి చేస్తుంటారు. ప్రలోభానికి ఎందుకు లొంగావు నువ్వెందుకు లొంగుతావు? ఇవన్నీ కన్వీనియంట్ లాజిక్స్ అండి. కన్వీనియంట్ లాజిక్ అనమాట. నన్ను ప్రలోభ పెట్టాడు కాబట్టి నేను తీసుకున్నాను అనేది. నువ్వెందుకు అవుతున్నావు ప్రలోభం? నీకు శాలరీ వస్తుంది, నీకు నువ్వు కావాలి, నీకుంది ఆశ. ఆశ ఉంది. వాడు నీకు బాంబిస్తే తీసుకుంటావా? ప్రలోభ పెట్టి బాంబిస్తే తీసుకోగా. మరి డబ్బిస్తే ఎందుకు తీసుకుంటావు నువ్వు? నీకు కావాలి ఇన్నర్గా. ఇన్నర్గా ఏంటంటే ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడంటే ఎట్టగొట్ట నా చేతిలో డబ్బులు పడాలని చూస్తాడు, ఆశ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఒక అధికారిగా రేట్లు ఫిక్స్ చేస్తున్నావు. ఇప్పుడు ఇంతకుముందు గుడ్ విల్తో పోయేదానికి ఇప్పుడు రేట్ ఫిక్స్ చేశారు. ఈ కరప్షన్ ఎంత దారుణంగా తయారైందంటే, ఒక మండలంలో ఒక ఎస్ఐ, ఒక ఎంఆర్ఓ ఉన్నాడు అనుకోండి. పోలీస్ స్టేషన్లో పని ఉంటే ఎంఆర్ఓ ఫోన్ చేసి చెప్పినా అవ్వదు. దానికి ఎంత డబ్బు కావాలో అంత కడితేనే అక్కడ పని అవుతుంది. అలానే ఎంఆర్ఓ ఆఫీస్లో ఎస్ఐ చెప్తే పని అవ్వదు. ఆ రికార్డు ప్రకారం, ఆ ల్యాండ్ రికార్డ్ ప్రకారం వాడికి ఎంత డబ్బులు ఇస్తేనే అంత అప్పుడు ఆ ఎంఆర్ఓ పని చేస్తాడు. అనవసరం ఎస్ఐకి చెప్పడం వల్ల రేటు పెరుగుతుంది, ఎంఆర్ఓకి చెప్పడం వల్ల రేటు పెరుగుతుంది. అవునంటారు కాదంటే ఇది పరిస్థితి ఇదేనా? సో డోంట్ ఎంక్రోచ్ ఇన్ టు మై డొమైన్. నా దానిలోకి నువ్వు రావద్దు. నువ్వు కలెక్ట్ చేసుకుని అది నేను కలెక్ట్. ఇంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉండేది. ఎస్ఐ గారు చెప్తే తహసీల్దార్ గారు వినేది, తహసీల్దార్ గారు చెప్తే ఎస్ఐ గారు వినేది. బార్టరింగ్ సిస్టమ్ అంటే వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు దాన్ని. ఇప్పుడు అట్లా కాదు, రేటు వేరు అనమాట. ఎస్ఐ పనికి ఎంత వస్తుంది? ఎస్ఐకి మ్యాక్సిమం ఒక పనికి 10,000 వస్తుంది. అదే ఎంఆర్ఓకి ఆ ల్యాండ్ రికార్డ్కి 1,00,000 వస్తుంది. 90,000 లాస్. 90,000 లాస్ ఎందుకు భరించి? కావాలంటే ₹1,00,000 10,000 ఇచ్చి ఎస్ఐ ద్వారా పని చేయించుకుంటాడు ఎంఆర్ఓ. అంతేగాని ఈ ₹1,00,000 వదులుకోడు ఇక్కడ. దిస్ ఈస్ హౌ ఎవ్రీవన్ హ్యాస్ బికమ్ నౌ ఇన్ ద సొసైటీ. ప్రతివాడు ఏం చేస్తున్నాడు అంటే ప్రతిదాన్ని మానిటైజ్ చేస్తున్నాడు. నాకెంత వస్తుంది, నాకెంత వస్తుంది. సార్, కరప్షన్లో ఎక్కువ పోలీసింగ్ ఎందుకు బదనాం అవుతుందండి? చాలా డిపార్ట్మెంట్లు అవుతాయి. చాలామంది అసలు మీకు వేరే డిపార్ట్మెంట్స్ కరప్షన్ ఎవరికి తెలియదు. ఇరిగేషన్ కానీ చాలా సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది ఆ కరప్షన్, ఎవరికి తెలియదు. మీడియా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు చెప్పరు, వాళ్ళు అడగరు. నెంబర్ వన్. మీకు సెంటర్ అండ్ స్టేట్కి డిఫరెన్స్ చెప్తాను. తర్వాత మీకు తెలియదు ఏముంది, మీరు మళ్ళీ నన్ను అడగటం తప్పిస్తే అక్కడ రెవెన్యూలో ఇద్దరు బెనిఫిషరీస్ ఉంటారు అక్కడ, కాబట్టి షేర్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే పోలీసులకు వచ్చేటప్పటికి ఒక విక్టిమ్ ఉంటాడు, ఒక అక్యూజ్డ్ ఉంటాడు. కాబట్టి అక్కడ కరప్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక విక్టిమ్ నుంచి తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది, అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు. అలాగా అక్యూజ్డ్ని తీసుకుంటే ఇప్పుడు పాపం అనమాట. పాపం, వాడు తప్పు చేసిన వాడిని, కొట్టిన వాడిని దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటే అక్యూజ్డ్ దగ్గర అది పాపం. అందుకనే 30 years బ్యాక్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్యూజ్డ్ దగ్గర దే నెవర్ టుక్ మనీ. నాకు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, ఒక ఆయన ట్రైన్ చేసిన, పీపుల్ షుడ్ నాట్ టేక్ మనీ ఫ్రమ్ ది అక్యూజ్డ్. అదేంటన్నా నేను తప్పు కదా, వాడు దొంగ వెధవ కదా, లేకపోతే మర్డర్ చేశాడు కదా. మనకి తెలియకుండా ఎప్పుడైతే ఒక వ్యక్తి నుంచి ఒక ఫేవర్ తీసుకుంటామో మనకు తెలియకుండానే సబ్కాన్షియస్లో మనం కేసుకి అన్యాయం చేస్తాం అని చెప్పాడు. సో నెవర్ డూ దట్. దట్ వాజ్ ద ప్రిన్సిపల్ దే ఫాలోడ్ 30-40 years బ్యాక్ ఇన్ పోలీస్. నో, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, దట్ దే ఫాలోడ్ విచ్ ఇస్ నాట్ బీయింగ్ ఫాలోడ్ అని అంటున్నాను. సో నేను అనేది ఏంటంటే బేసికల్గా డబ్బులు ఇవ్వటం కాదు ఇక్కడ తప్పు. హూ ఈజ్ సుపీరియర్, ఇచ్చేవాడా తీసుకునేవాడా?
తీసుకునేవాడు సుపీరియర్. అవును. సుపీరియర్ తప్పు. అలాగే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి డబ్బులు ఇస్తున్నాడు, వాటర్ తీసుకున్నాడు, ఎవడి తప్పు? ఇచ్చేవాడి తప్పు. చివరి ఇక్కడ సుపీరియర్ ఎవరు? ఎమ్మెల్యే. ఎమ్మెల్యే. అక్కడ కాంట్రాక్టర్ ఎవరు? ఆఫీసర్ సుపీరియర్. కాబట్టి సుపీరియర్ తప్పు. ఇక్కడ తండ్రి కొడుకుల్లో మధ్య తప్పు, ఇద్దరు తప్పు చేస్తే ఎవడు తప్పు అంటాం? తండ్రితే తప్పు. అవును. సో ఇది నేను చెప్తున్నా, ఈ క్లారిటీ మనకు ఉండాలి. అంతేగాని వాటర్లు డబ్బు తీసేసుకుంటున్నారు కాబట్టి మేము పంచాల్సి వస్తుంది. నిన్ను ఎవడవ్వమన్నాడు? ఎమ్మెల్యే. నువ్వు కావాలని వాడికి పంచి అవుతుంది. ఎవడవ్వమన్నాడు? నువ్వు నిన్ను సీఎం అవ్వమని ఎవరు చెప్పారు? చెప్పలేదు. నీకు ఖర్చు ఎక్కువైపోతుంది, అవును. నన్ను నీకు ఈడీ ఎవడు పట్టుకుంటే ఎవడవ్వమన్నాడు నిన్ను? నువ్వు ఎవరి కోసం సీఎం అయ్యావు? నీ కోసం అయ్యావా? నా నీ కోసం కొడుకు కోసం అయ్యావా? నీ మనవడి కోసం అయ్యావా? నీ కులం కోసం అయ్యావా? ఎవరి కోసం సీఎం అయ్యావు? ఏం త్యాగం చేసావు నువ్వు? నా కోసం, అసలు కుటుంబం కోసం. ఇంకేంటి నువ్వు చెప్పేది? కథలు చెప్పేది ఏంటి? నీతి చెప్పేది ఏంటి? నువ్వేం చేస్తావు? రాష్ట్రానికి ఏం చేస్తావు? దేశానికి ఏం చేస్తావు? నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. నువ్వు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ రోజున జరుగుతున్నది ఏంటంటే, ఈ డెమోక్రటిక్ బ్యూటిఫుల్ ప్రక్రియని వాడుకుని రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటున్నారు. రాజ్యాధికారం రాగానే, అమితమైనటువంటి అధికారాలు వాళ్ళ చేతికి రాగానే విర్రవీగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల్ని దునుమాడుతున్నారు. చివరికి వీళ్ళు ఓడిపోయినప్పుడు వచ్చిన రైవల్ ఎవరైతే ఉంటాడో అతను ఇదే విధిగా వీళ్ళ మీద రివెంజ్ పాలిటిక్స్ని పార్టిసిపేట్. అసలు ఇది ఒక ఫ్యాక్షన్ యుద్ధంలాగా, రెండు పార్టీల మధ్య, రెండు కులాల మధ్య యుద్ధంలాగా జరిగి, భారతంలో కనుక పాండవులు కౌరవుల మీద కురుక్షేత్రం జరుగుతూ ఉంటే ఇటువైపు 11 అక్షౌహిణుల సైన్యం ఉంది. ఎవరి వైపు? పాండవుల వైపు. కౌరవుల వైపు 11 అక్షౌహిణులు, పాండవుల వైపు 7 అక్షౌహిణుల సైన్యం ఉంది. ఆ సైన్యం అంతా ఎవరండి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. వాళ్ళు రాజులు కాదు కదా. అవును. క్షత్రియులు, క్షత్రియ ధర్మం, క్షాత్ర ధర్మం అంటాడు. క్షాత్ర ధర్మం ఎవరికి? సిపాయిలకి. ఏం క్షాత్ర ధర్మం? అక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే సిపాయిలు అక్కడ, ఏ యుద్ధంలో అయినా. అవునండి. వీళ్ళు సిపాయిలు క్షత్రియులు కాదు. మళ్ళీ ఈ కుల వ్యవస్థ అట్లా తెచ్చింది. రాజులే రాజులు. మరి రాజులు ఏమంటే తిరిగే జనం అంత. ఇప్పుడు మన రాయలసీమ ఉందనుకోండి, రెడ్లు ఉన్నారు, 2 ఫ్యాక్షన్ గ్రూపులు ఉంటాయి. వాళ్ళ కింద బాంబులు వేసేవాళ్ళు, బాంబులు తయారు చేసేవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే, బోయ కమ్యూనిటీ, ముస్లిం. వీళ్ళు క్షత్రియులు కాదు. రెడ్డి గారే పెద్ద క్షత్రియుడు. జైలుకి వెళ్ళేది, తనొచ్చునేది, కేసులంతా వాళ్ళదే. సో ఈ మన ఈ కౌరవ పాండవ యుద్ధంలో జరిగినట్టు 2 కులాల మధ్య యుద్ధం జరుగుతుంది. అసలు ఇందులో అటు గొప్ప దుర్యోధనుడు గొప్పడో, ధర్మరాజు గొప్పడో అర్థం కాని పరిస్థితుల్లో యుద్ధాలు ఉన్నాయి. కౌరవులు 1, కౌరవులు 2 అనాలా? మనకి అర్థం కావట్లే. ఇంతవరకు పాండవులు మంచోళ్ళని, కౌరవులు చెడ్డవాళ్ళని ఒక ఫ్రేమ్ తయారు చేసి పెట్టారు, ఒక నేరేటివ్. ఇప్పుడు అసలు వీళ్ళిద్దరు ఎవరు? ఇద్దరు కౌరవ 1, కౌరవ 2. ధృతరాష్ట్రులా కళ్ళు మూసుకుని పాలన చేస్తున్నారా? వాళ్ళ నిండు సభలోనే ప్రజాస్వామ్యం అనే ద్రౌపదిని చేర్చేస్తున్నారా? మనభంగం చేస్తున్నారా? అసలు వీళ్ళు ఏ రకమైన రాజకీయ నాయకులు చెప్పండి నాకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చలు అవసరమా? ఒకటి. రెండోది, 2005లో చర్చలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? చర్చలు పెట్టాలని 2005 ఎందుకు వచ్చిందండి? ప్రపోజల్ ఎందుకు వచ్చింది? అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఎక్కడో అజ్ఞాతులను అందరూ కూడా నల్లమల రావడం, వాళ్ళందరూ కలిసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ తీసుకురావడం, ఒక పెద్ద ప్రక్రియ జరిగింది. ఐపీఎస్ ఆఫీసర్ తేలేదులేండి. అప్పుడు కాలేదైనా అంటే ఆ ఎపిసోడ్ చెప్పండి ఒకసారి. అట్లేం లేదు. బట్ అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో నక్సల్తో చర్చలు చేస్తామని చెప్పారు. కారణం ఏంటంటే రాజకీయమే. మళ్ళీ యథావిధిగా మన రాజకీయ నాయకులు చేసే రాజకీయం ఏంటంటే, అన్ని వర్గాలు ఏదైతే ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం నక్సల్స్ మీద విపరీతమైనటువంటి మరి అణిచివేత గురి చేసింది. మేమేమో కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తాం, ప్రజాస్వామ్యయుతంగా ఉంటామని చెప్పటం కోసం ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ, చర్చలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినాక గెలిచినాక మరి అది ఎట్లా ఉంటుందంటే, అది చాలా కష్టమైన పని చర్చలు సాగించడం. ఏదో నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. ఇది ఎన్నో హామీలు ఇస్తారు కదా ఈ రాజకీయ నాయకులు. మన రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు ఇదొక హామీ. ఇది తీర్చకపోతే కరెక్ట్ కాదు. అందుకని చెప్పి ఏం చేశారంటే, వాళ్ళు తప్పని పరిస్థితుల్లో చర్చల ప్రక్రియ స్టార్ట్ చేయాల్సి వచ్చింది.
చర్చల ప్రక్రియ ఈజ్ గుడ్. నా లెక్కలో ఇట్స్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. సార్ అప్పటికి మీరు గుంటూరు అన్ని పనిచేస్తారు కదా, ఇదంతా జరిగే పని అనుకున్నారా? వాళ్ళ మూమెంట్ వాళ్ళ యాక్షన్ అని చూసారు కదా. మాకు అంత ఎక్స్పెక్టేషన్ లేదు. మాకేంటంటే అనిపించింది, అసలు మీటింగ్ గ్రౌండ్ లేదు కదా. రెండు వర్గాలు చర్చలు కావాలంటే మీటింగ్ గ్రౌండ్ లేదు కాబట్టి చర్చలు పెద్దగా ఇట్ విల్ బి ఓన్లీ ప్రక్రియ. మరి ఇది ఎలా సక్సెస్ అవుద్ది అనేది మాకు కూడా అంత అంతుపట్టలే. అచ్చా, ఇప్పుడు ఎజెండా ఏంటండి? ముందు చర్చలు వాళ్ళు ప్రామిస్ చేసినప్పుడు చర్చలు కండక్ట్ చేయాలి. అచ్చా, ఓకే. సో చర్చలు కండక్ట్ చేసినప్పుడు కొన్ని విధి విధానాలు రూపొందించుకున్నారు. ఆ విధి విధానాల ప్రకారం వాళ్ళు ఫాలో కావాలా. ఏది గ్రామాల్లో ఆయుధాలతో తిరగరాదు అనేది, ల్యాండ్ మైన్లు పెట్టకూడదు అనేది, మరి వాళ్ళను వాళ్ళు బలపరుచుకునేటువంటి కార్యక్రమాలు ఏమీ చేపట్టకుండా యథాతథ స్థితిని కొనసాగిస్తూ సీజ్ ఫైర్ లాగా. సో దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ అప్పటికి నిషేధం ఉంది కదండి. నిషేధం ఉంది. అంటే నిషేధం సడలించారా లేదంటే వాళ్ళకి? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దానికేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ వెన్ ఇట్ టేక్స్ అ డెసిషన్ ఇట్స్ ఓపెన్ డెమోక్రటిక్ ప్రాసెస్ కదండి. వాళ్ళేం తుపాకులతో రారు, మామూలుగా నిరాయుధంగానే వస్తారు. నేనేమంటానంటే చర్చ బై ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ రాంగ్, టాక్స్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ రాంగ్. మనం చెయ్యాలి కూడా, చేయటం చాలా ఉన్నతమైన వ్యవహారం డెమోక్రటిక్ ప్రక్రియ. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ వేరే రకంగా ఆలోచించవచ్చు, కానీ ఇక్కడ డెమోక్రసీ అనేది ఇంపార్టెంట్ అండి. మనకు అన్నిటికీ మించింది డెమోక్రసీ. అవును. ఆ ప్రజల యొక్క అభిప్రాయాలని పరిగణలోకి తీసుకుంటూ పాలన చేయాలి. సార్ అప్పుడు మీరు ఇంటెలిజెన్స్ ఉన్నారు, చర్చలప్పుడు మీకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఆ రోజు ఏం జరిగిందండి? అంటే ఎలాగ వచ్చారు వాళ్ళు? మీకు దాదాపు 2-3 రోజులు ఉన్నట్టున్నారు ఇక్కడ. మామూలుగానే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, పలానా చోట నుంచి వస్తామన్నారు. ఆ పలానా చోట వాళ్ళకి, నాకు సరిగ్గా ఏరియా గుర్తులేదు కానీ నల్లమల ఏరియా వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ అవన్నీ పెట్టడం జరిగింది. వెహికల్స్లో వాళ్ళు వచ్చారు. మన మంజీరా గెస్ట్ హౌస్లో వాళ్ళు ఉన్నారు. ఉన్నాక మనం ఎంసీఆర్ మరిచెన్నారెడ్డిది ఉంది కదా, హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో, అక్కడ టాక్స్కి వెళ్ళారు. మన గవర్నమెంట్ టీం ఉంది. హోమ్ మినిస్టర్ ఆయన జానారెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో వివిధ రకాలైన 7-8 మంది ఉన్నారు మన సభ్యులు, గవర్నమెంట్ అపాయింట్ చేసింది వాళ్ళు. తర్వాత ఇటువైపు నక్సలైట్లు రామకృష్ణ అనుకుంటా వచ్చింది, ఇంకా వాళ్ళ నంబర్ నాకు గుర్తులేదు కానీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు సరే వేరియస్ పాయింట్స్ డిస్కస్ చేశారు. ఎజెండా కూడా ఏముంది, భూమి పంపిణీ ఒకటి ఉన్నట్టుంది. తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమణ ఇవన్నీ కూడా ఏదో రద్దు చేయాలా ఏదో, నాకు క్లియర్గా ఐ డోంట్ రిమెంబర్ దట్ ఎజెండా. వాటిని అన్నింటిని పట్టుకుని వాళ్ళు అడిగారు. దాని మీద చర్చలు సాగినాయి. చర్చలు సాగినాక తర్వాత ఇట్ డిడ్ నాట్ రీచ్ అని ఇది వాళ్ళకు బహుశా పబ్లిసిటీ బాగా రావాలని చెప్పి కోరుకున్నట్టున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజల్లోకి వచ్చి వీఆర్ ఏ పవర్ఫుల్ ఏజెన్సీ, సో ప్రభుత్వంతో సమోజ్జిగా మేము మాట్లాడుతున్నాం అనేది రావడం ద్వారా ప్రజల్లో మంచి మైలేజీ వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఏదో వాళ్ళకి వచ్చి ఉండాలి. వాళ్ళ క్యాలిక్యులేషన్ అది కావచ్చు. మనం బలం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. చెన్నారెడ్డి టైంలో ఈ చర్చలు ఇలానే ఫ్రీ టైం ఇచ్చినప్పుడు వాళ్ళు బలోపేతం అయ్యారు. బహుశా ఆ రకంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. నాకు సరిగ్గా ఐ డోంట్ రికలెక్ట్ కానీ మొత్తం మీద ఆ రకంగా వాళ్ళు చేసి ఉంటారు. చేసిన దాని మీద వాళ్ళకి ఫైనల్గా అదేమి క్లిక్ కాలే. గవర్నమెంట్ కూడా వాళ్ళు చేసేవి చెప్తారు కానీ ప్రతిదానికి నేను ఇది కరెక్ట్ కాదు తీసేస్తాం, అది కరెక్ట్గా తీసేస్తాం అని ఒప్పుకోవడానికి కూడా అంత ఈజీ కాదు అక్కడ. ఆ సమస్యలు అన్నిటి 3 రోజులు చర్చల తర్వాత ఎందుకండి అవి ఫెయిల్ అయ్యాయి? సో క్లోజ్ అయింది, అప్పుడు ఒక అంకల్ లాగా క్లోజ్ అయింది. క్లోజ్ అయినాక దెన్ ఐ థింక్ ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ అయినట్టుంది, ఏదో ఇన్సిడెంట్ అయినట్టు గుర్తు నాకు. ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్ కానీ ఒక ఇన్సిడెంట్ అవడంతో వీళ్ళు ముగించి వెళ్ళినాకే అయినట్టుంది ఇన్సిడెంట్. ఉండంగేం కాలే, ఒక ఫేజ్ అయిపోయినట్టుంది. ఫేజ్ అయిపోయి తొలిదశ చర్చలు అయిపోయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందంటే ఏదో ఇన్సిడెంట్ అయింది. వాళ్ళ తరపున కూడా చర్చలు జరుగుతున్నప్పుడే చాలా చోట్ల ఈ మిలిటెంట్స్ పరంగా వాళ్ళు కొన్ని ల్యాండ్స్ ఆక్యుపై చేసుకోవటం,
కొంతమంది పంచాయతీలు నిర్వహించడం, అవన్నీ చర్చలకు ఏవైతే సూత్రాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా జరిగినాయి అవి. సార్ మీరు చర్చలు పిలిచే సమయంలో అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ, మీ చర్చలు టైంలోనే అది మావోయిస్ట్ పార్టీగా మెర్జ్ అవును, అవును. మావోయిస్ట్ పార్టీకి మెర్జ్ అయిన అవుతూ అదే విషయం మీకు ముందు తెలుసు అంటారా? మావోయిస్ట్ పార్టీతో మెర్జ్ అయితే ఏ విధంగా ఉంటుంది ఇంపాక్ట్, ఒకవేళ పీపుల్స్ వార్గా ఉంటే ఎలాగ ఉంటుందని? ఏం ఉండదండి, ఇట్స్ ఆల్ ద సేమ్. పేరు మార్చినంత మాత్రాన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయ్యి బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ కానీ అప్పుడు అన్ని గ్రూపులు ఒకటయ్యాయి కదండి, జనశక్తి, పీపుల్స్ వార్ అని. ఏం కాలేదు, ఏం కాలేదు. అన్ని వాళ్ళదే వాళ్ళు, లేదు, లేదు. జనశక్తి అట్లానే ఉంది, జనశక్తి నుంచి కూడా వచ్చారు కదండి, పెద్దగా ఏం లేదు. కూర రాజన్న గారు అమ్మరు కూడా వచ్చారు కదా చాలా చర్చలు. తక్కువ, ఉమ్. చాలా తక్కువ. కానీ వాళ్ళు అనుకున్నంత ఏం కాలేదు. అంటే పీపుల్స్ వార్ పేరు మారినా మేక్ మచ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. వాళ్ళు అనుకుని ఉండుంటారు కానీ అంతే. వాళ్ళు పీపుల్స్ వార్ పదాన్ని నుంచి సిపిఎంఐఎల్ మావోయిస్ట్ అని దాన్ని ఒక ఇంటర్నేషనల్గా ఒక మంచి పేరు పెట్టుకుందాం అనుకున్నట్టుగా అనిపించింది నాకైతే. బ్రాండ్ కోసమే కానీ పెద్ద ఇదేం కాదు సార్, అసలు. ఆ చర్చలు పీరియడ్ అనేది పార్టీకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? అదే విధంగా గవర్నమెంట్కి, ఐ మీన్ పోలీస్కి నష్టమా, లాభమా? ప్రజలకి 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 ముందు లాభమే జరిగింది. ఎందుకంటే ప్రజల్లో ప్రభుత్వం శాంతి కాముకత్వాన్ని ప్రదర్శించింది, ఫెయిర్ ఆపర్చునిటీ ఇచ్చింది. సో అనేది ప్రజల్లో ఉంది. సో దట్ వే ఇట్ గెట్స్ బెనిఫిటెడ్. వాళ్ళ దానిలో ఏమైందంటే, ఎప్పుడైనా సరే మనం గుట్టు విప్పనంత వరకే దాని impact. అవును. గుట్టు విప్పినట్టు అయింది. గుట్టు విప్పేటప్పటికి ఏమవుతుందంటే, మీకు ఒక సినిమాలో ఒక హీరో ఉన్నాడు అనుకోండి, ఆ హీరోని నిజంగా మీరు బయటకు వచ్చేస్తే, అతనికి విగ్గు తీసేసి బయటకు వస్తే ఎలా అయితే ప్రజలు ఇబ్బంది పడతారో, అలా ఏమైందంటే గుట్టు రట్టయినట్టయి అది తగ్గింది, ఇంపాక్ట్ తగ్గింది పీపుల్స్ వార్కి. కానీ అదే టైంలో వాళ్ళు కూడా బలోపేతం అయ్యారని రిపోర్ట్స్ ఉన్నాయి కదండి. గ్రామాల్లో రావడం, విచ్చలవిడిగా మిలిటెంట్ వ్యవస్థను పెంచుకోవడం, కొత్త వాళ్ళని లోపల తీసుకువెళ్ళడం అనేది ఒకవైపు. మీకు కొద్ది రోజుల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే చాలా దెబ్బతిందిగా. మీకు మరోవైపు పోలీసులు తర్వాత లేను కానీ తర్వాత ఐ వెంట్ టు సెక్రటేరియట్, అప్పుడు అడిషనల్ సెక్రటరీ హోమ్గా వెళ్ళా. కానీ అదే తగ్గింది కదా. మరోవైపు పోలీసులు కూడా ఎవరైతే అజ్ఞాతంలో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై అయ్యారు, వాళ్ళ వే రోబోట్స్ తెలిసాయి, వాళ్ళ మూవ్మెంట్ తెలిసింది, వాళ్ళ డంపులు తెలిసాయి. అంతే కదా. అదే విధంగా పార్టీకి నష్టం జరిగింది వాస్తవాన్ని. అంతే కదా. రెండు రకాలుగా కూడా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటేనండి, అందుకే నేనన్నా ఎక్స్పోజ్ అయిపోయారు. ఇట్ ఈస్ అ వెరీ సీక్రెట్ ఆర్గనైజేషన్, అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్. యూ కేమ్ ఆన్ గ్రౌండ్, ఆటోమేటిక్గా ఇంపాక్ట్ వచ్చేస్తుంది కదా, మీకు బలహీనం అయిపోతారు. ఆ రకంగానే జరుగుతుంది. ఓపెన్ అప్ అయిపోతుంది. ఓపెన్ అప్ అయినప్పుడు కష్టం ఏ పార్టీ అయినా సర్వే అవటం. ఒకటండి, ఇండియన్ డెమోక్రసీలో మన ఇండియన్ సొసైటీలో ఏ సిస్టమ్ అయినా సరే బియాండ్ ఏ పాయింట్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా ఎట్ ది పాయింట్ ఆఫ్ గన్ చేయాలంటే అది అయ్యేది కాదు. దాన్ని హోల్డ్ చేయటం, అంత నిర్బంధాన్ని పెట్టడం ప్రజల మీద అంత సాధ్యమయ్యే పని కాదు. నిర్బంధం ఎవరు పెడుతున్నారు? నిర్బంధం అంటే జనరల్గా మనం పోలీస్ ఫోర్సెసే నిర్బంధం పెడుతున్నాయి అంటాం. కానీ ఒక దళం కూడా గ్రామంలో నిర్బంధాన్ని పెడుతుంది. ఒక గ్రామంలో ఉన్న ఒక రౌడీ ఎలిమెంట్ కూడా, ఒక గూండా ఉన్నాడంటే వాడు కూడా ప్రజల్ని నిర్బంధానికి గురి చేస్తాడు. అట్లానే ఒక దళం కూడా, దళం ఉందనే ఫియర్ ఉంది చూడండి, అది ప్రజల్ని నిర్బంధానికి గురి చేస్తుంది. నిర్బంధాన్ని గురి చేసి ఎక్కువ కాలం ఏ వ్యక్తి పెరగలేడు. అలానే ఆర్గనైజేషన్ కూడా పెరిగేటువంటి అవకాశాలు లేవు. రెండోది, మన దగ్గర ఏంటంటే డెమోక్రటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది డిఫరెంట్ ఫార్మాట్స్లో. మనకు అప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వచ్చినాయి, చాలా డిఫరెంట్ సంఘాలు వచ్చేసినాయి, గ్రామాల్లో ఓపెన్ అప్ అవుతుంది. సో యూత్కి ఒక లీడర్షిప్ ఆపర్చునిటీ వచ్చింది. వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ దెమ్ ఆర్ నాట్, వాళ్ళకు ఉపయోగపడిందా లేదా అని వదిలేస్తే అటు పోవాల్సినోడు ఇటు వచ్చేసాడు. ఆ రకంగా ఏమైపోయిందంటే రిట్రీట్ అవ్వాల్సి వచ్చింది. మీరు సీక్రెట్గా పనిచేస్తే ప్రాబ్లం ఏంటంటే, మీ ఆచూకీ తెలిస్తే మళ్ళీ మీరు అక్కడ ఉండలేరు. అందుకనే ఆ సీక్రెటివ్ ఫంక్షన్ని వాళ్ళే చెడగొట్టుకున్నారు. సో దానివల్ల దెబ్బతిన్నారు అని చెప్పొచ్చు. ఓకే సార్, ప్రస్తుత పరిస్థితిలో ఛత్తీస్గఢ్లో చర్చలు అవసరం అంటారా?
లేదు వద్దంటారా? నేను ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ ఏ డెమోక్రటిక్ ప్రాసెస్, ఎప్పుడైనా చేయొచ్చు. సో చేయటంలో తప్పేం లేదు. దీనిలో చేయటంలో ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద వస్తుంది. మరి నిజంగా ప్రజలతో చర్చించి ఏం చేస్తున్నారు, ఏం చేయదలుచుకున్నారు, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది వస్తుంది. ప్రజల్లో ఈ రోజున చర్చలు చేసి వీళ్ళు తుపాకులు వదిలేస్తారా అనేటువంటి నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. రెండోది, ఆల్రెడీ ఇక్కడ ఒక చర్చల ఎక్స్పీరియన్స్ ఉంది. అవును, ఆంధ్రప్రదేశ్లో చేసిన చర్చల ఎక్స్పీరియన్స్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి వాళ్ళు ఏ దృష్టితో చర్చలకు వస్తున్నారు? ఆపరేషన్స్ని డిలే చేయడానికి వస్తున్నారా, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి, ఇంకా మరిన్ని నష్టాలు జరగడానికి వస్తున్నారా, లేదంటే మేధావి వర్గాన్ని అపీస్ చేయటానికి, వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి మేము చర్చలకు వస్తున్నామని చెప్తున్నారా అనేది కూడా మనం చూడాలి. అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఆపరేషన్ కగారు జరుగుతుంది కాబట్టి ఆ ప్రజలను తట్టుకోవడానికి కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి చర్చలను ముందు తీసుకొచ్చారన్నది ఒక వార్త. కావచ్చు. అది మనకి ఇప్పుడున్నటువంటి అధికారులకే వాటి గురించి అవగాహన ఎక్కువ ఉంటుంది. మాకు సమాచారం ఏమి ఉండదు కదా, నువ్వు ఏదో ఊహించి చెప్పడమే కానీ ఇట్ డజంట్ హెల్ప్. ఓకే సార్, చర్చల పేరు మీద రావడం కూడా వాళ్ళ ఆలోచన వ్యూహం కాదు అని చెప్తున్నా. మరికొంతమంది ఏమంటున్నారంటే 45 సంవత్సరాల నుంచి దాదాపు దండకారిని ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు చేసిన ఈ కార్యక్రమంలో చేసిన డెవలప్మెంట్ మీద కూడా చర్చలకు వస్తే బాగుంటుంది అంటున్నారు. వాస్తవం? ఎవరు చేసిన వేరే వర్గం కూడా 45 సంవత్సరాలు దండకార్యానికి వాళ్ళు పరిమితం అయ్యారు కాబట్టి ఈ 45 సంవత్సరాల్లో ఆదివాసీల కోసం పార్టీ ఏం చేసిందో అది కూడా చర్చల్లో భాగంగా ఉంటే బాగుంటుంది అంటారు. అంటే ఈ మాట అనేది ఎవరు? వాళ్ళకి వ్యతిరేక వర్గం, వాళ్ళు వ్యతిరేక వర్గం, నక్సలైట్ వ్యతిరేక వర్గం. వాళ్ళు ఏమేమి డెవలప్ చేశారు ఇంతవరకు అని అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఏం డెవలప్ చేయలేదనే. అంతే కదా, ఏదన్నా అనొచ్చి ఏముంది అందులో ఎవరికి వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు పొలిటికల్గా చూస్తున్నారు, ఇందులో మనం లీగలైజ్ చేస్తే పార్టీ చాలామంది వాళ్ళు చేసిన త్యాగాలను ఎవరు మనం తక్కువ అంచనా వేయట్లేదు. అటువంటి త్యాగం చేసిన వాళ్ళు రాజకీయంగా వచ్చి పొలిటికల్గా పోటీ చేసే బెనిఫిటా కాదా? చెప్పలేము. ఎందుకంటే అంటే వీళ్ళలో కరప్షన్ ఉండదు, లావిష్ ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళు రావడం మంచిది అంటారా ప్రజాస్వామ్యంలో? అట్లాగా ఇప్పుడు ప్రతి చోట కూడా మనిషి ఈ వ్యవస్థలోకి వచ్చినాక ఈ వ్యవస్థలో తను ఎలా ఫంక్షన్ చేస్తున్నాడు అనేది మనం చూడాలి. ఇప్పుడు అస్సాం గణ పరిషత్ అని ఉంది, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. అవును, వాళ్ళు ఏం చేశారు చూడాలి. త్యాగపూరితంగా చేశారు, తర్వాత ఏమయ్యారు? కాంగ్రెస్ పార్టీ ఉంది, చాలా త్యాగాలు చేసి అధికారంలోకి వచ్చింది అన్నారు కాంగ్రెస్ పార్టీ. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఫైనల్గా ఏమైంది? టీఆర్ఎస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకుంది అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నాక నాయకులు ఏం చేశారు? తెలుగువారి ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు ఆత్మగౌరవం అని చెప్పి టీడీపీ పెట్టాడు, అయింది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే ఈ అధికారంలోకి వచ్చినాక మనిషి అధికారాన్ని చూసినప్పుడు, అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ పొందినప్పుడు మనిషి ఎలా మారతాడు అనేది వేరు. అడవిలో ఉన్నప్పుడు ఎలా ఉంటావు, అధికారంలో ఒక మంచి కనుక ఇది చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతూ అధికారాన్ని అనుభవిస్తూ ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది ఆ మనిషిని బట్టే ఉంటుంది. అంతేగాని వాళ్ళు పార్టీ ప్రజాస్వామ్యంలోకి వచ్చి పోటీ చేస్తే మార్పు వస్తుందని మనకు అనుకోలేము. నేను కాదు, అది మనం చెప్పలేమంటున్నాం. అది వాళ్ళ యాటిట్యూడ్, అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి చెప్పాను, ఎగ్జాంపుల్స్ చెప్పాను. మీరు అస్సాం గణ పరిషత్ చూసా, కేజ్రీవాల్ ఆప్ ఉంది, కాంగ్రెస్ పార్టీయే ఉంది, ఇప్పుడు బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల క్రితం పెట్టిన ఆర్ఎస్ఎస్ పార్టీ ఉంది, ఆర్ఎస్ఎస్ బేస్డ్ పార్టీ ఉంది. వాళ్ళని కూడా చూస్తున్నాగా. అందరూ కూడా అధికారాన్ని ఎలా ఇప్పుడు అవినీతిని అంతం చేసే ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయా అండి? ఇప్పుడు లేదు. బీజేపీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, అస్సాం గణ పరిషత్ ఒకప్పుడు త్యాగం మీద పుట్టిన పార్టీ, తర్వాత సీఎం అయ్యారు మహంతి, ఏమైన తర్వాత కరప్షన్ అయిపోయింది కదా. ఇక్కడ మరి టీఆర్ఎస్ అంతే. మరి ఎవరండి? టీఆర్ఎస్ కన్నా అస్సాం గణ పరిషత్ అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, అది అదే అదంత పెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషనే తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత మారిపోయింది. హిందుత్వవాదం మీద ఉన్న బీజేపీ ఉంది. ఎంతవరకు అవినీతి నడిచింది? ప్రత్యర్థుల అవినీతి నడచడానికి సిబిఐ ఈడీలు వాడుతున్నారు కానీ ప్రత్యర్థి రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర అవినీతి లేదని చెప్పాలా? అవినీతి లేదా? ఎందుకు లేదు? కంట్రోల్ చేస్తారా? లేదు, ఉంది కదా.
ఏం చెప్పాలి మనం? అధికారం రాగానే మనిషి మారిపోతాడు. when he gets into power. సార్ మన పోలీసింగ్ ఒకసారి వెళ్దాం ఉంటుంది. శ్రీకాకుళం, గుంటూరు ఇవన్నీ జిల్లాలు చేసుకొచ్చారు మీరు. శ్రీకాకుళం జిల్లాలో మీకు మార్కెట్ సార్? శ్రీకాకుళం బేసికల్గా ప్రజలు మంచివాళ్ళండి. నేను చూసింది, నేను శ్రీకాకుళం జాయిన్ కాకముందు ఏమని చెప్పారంటే పిటిషనర్స్ ఉంటారు, లిటిగేషన్ లిటిగేషన్ అంటారు, అధికారులు పనిచేయరని చెప్పారు నాకు. నేను వెళ్ళినాక నేను చూస్తే నాకు అసలు ఆ ప్రాబ్లం ఏమీ కనపడలేదు. శ్రీకాకుళంలో ఉన్న ప్రజల్లో ఒకటే ఒక గుణం ఉంటుంది, వాళ్ళని ఎవరు కెలకూడదు. దే హ్యావ్ టు బి నార్మల్ విత్ దెమ్. వాళ్ళని అప్పీల్ చేయక్కర్లా, కానీ వాళ్ళని అన్నెసరీగా కనుక వెంట పడితే వాళ్ళు ఊరుకోరు. అది దట్స్ వాట్ ఐ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది పీపుల్ ఆఫ్ శ్రీకాకుళం. అంటే చాలా సంస్కారంగా ఉంటారు అక్కడ. చూసేవాడిని నేను. సెలవు రోజుల్లో రారు, పండగ రోజుల్లో రారు, ఈవెన్ హాస్పిటల్స్కి వెళ్ళరు, ఇబ్బందులు పెట్టరు అక్కడ. సో మా వాళ్ళు కూడా చాలా బాగుండేవాడు. కరప్షన్ అనేది నన్ను అడిగితే నేను లేదని చెప్పచ్చు. వేరే డిస్ట్రిక్ట్స్లో కంపేర్ చేస్తే శ్రీకాకుళంలో కరప్షన్ లేదని నేను చెప్పగలను ఆ రోజుల్లో. సో ఆఫీసర్స్ కంప్లైంట్స్ బాగుంటాయి, మరి మా వాళ్ళది బాగుంది, బిహేవియర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నక్సల్ యాక్టివిటీస్ని డీల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా శ్రీకాకుళం పోలీసుల మీద కంప్లైంట్స్ రాలా. వి డిడ్ ఇట్ ప్రాపర్లీ. అండ్ మేము ఎప్పుడు కూడా డెమోక్రటిక్గానే ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి చేసుకుంటూ పోయాం. సో మేము అక్కడ ఒకసారి ఏమైందంటే ఈ సరెండర్స్ని అడుగుతూ ఉన్నాం, సరెండర్ కమ్మని. అప్పుడు ఏం చేసామంటే ఈ యూజీ క్యాడర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాశీబుగ్గ పిలిచి అప్పుడు వాళ్ళకి మామూలుగా పెళ్లి భోజనాలే పెట్టాం, పూర్ ఫీడింగ్ కాదు, పెట్టి వాళ్ళని ఒక 200 మంది వచ్చారు. ఈ నక్సల్స్ బంధుమిత్రులు, వజ్రప్ కత్తూరు ఆ ప్రాంతాల నుంచి. మా రవికుమార్ మూర్తి అని ఆయన డిఎస్పీగా ఉన్నారు, ఆయన మొన్న ఐజీగా రిటైర్ అయ్యాడు. ఆయన చాలా శ్రద్ధగా చేశాడు. మా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ని పోలీస్ స్టేషన్ వారీగా ఎస్ఐ ఆ యూజీ క్యాడర్స్ రక్తబంధువులు, అలాగే ఆ 3-4 పోలీస్ స్టేషన్స్ వచ్చిన ఇన్స్పెక్టర్ గ్రూప్ డిస్కషన్లు పెట్టాం. అంటే ఏం ట్రై చేసామంటే వి పోలీసులు దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ ఓన్లీ, వీఆర్ నాట్ హియర్ ఆఫ్టర్ మీ వాళ్ళని చంపడానికి కోసం పోలీస్ వ్యవస్థ లేదు ఇక్కడ. పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతను కాపాడటానికే ఉంది. ఎనిమి ఎవరు లేరు ఇక్కడ పాకిస్తాన్ లేదు, ఇక్కడ ఓన్లీ మంచిగా ఉండాలనే దృష్టితో వాళ్ళకి చేసి ఉన్న 7-8 పోలీస్ స్టేషన్ల వాళ్ళందరూ 2-3 ఇన్స్పెక్టర్లు కలిపి పెట్టి వాళ్ళకి మంచి భోజనం, అంటే మీ శ్రీకాకుళం 6 డజన్ స్వీట్లు పెడితేనే బాగా భోజనం పెట్టినట్టు లెక్క, అట్లానే పెట్టాం. ఎందుకు పెట్టి వాళ్ళని గౌరవించాలనుకున్నాం. వాళ్ళు ఏదో వచ్చారు కదా మన దగ్గర పిటిషనర్లు, ఏదో చులకనగా చూడకూడదు అనే దృష్టితో చేస్తే వాళ్ళు తూచా తప్పకుండా మా వాళ్ళు ఫాలో అయ్యారు. అది గొప్పతనం, ఫాలో అయ్యారు. అది దాని మంచి ఇంపాక్ట్ కలగజేసింది. నా నెక్స్ట్ డే ఈనాడులో పెద్ద బాక్స్ ఐటమ్ వచ్చింది, ఫ్రంట్ పేజ్ వచ్చింది. నేనే ఆశ్చర్యపోయాను. ఏది నా నక్సల్ రక్త బంధువులకి విందు అని ఏదో పెట్టారు అట్లాంటిది. ఐ వాజ్ సర్ప్రైజ్. దానికి అంత ఇంపాక్ట్ వస్తుందని నేను అనుకోలేదు. మేము మామూలుగానే వెళ్ళాం. సో మై పాయింట్ హియర్ ఈజ్ అట్లాంటివి ఎప్పుడు కూడా మేము అక్కడ రిసెప్షన్ కౌంటర్స్ కూడా స్టార్ట్ చేసాం. అంతకుముందు యాక్చువల్గా రిసెప్షన్ కౌంటర్ అనేది ఐ స్టార్టెడ్ ఇన్ నెల్లూరు 95లో. ఆ రిసెప్షన్ అసలు పోలీసులు, నా ఫస్ట్ డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో పోలీసులు పోలీస్ స్టేషన్కి వస్తే ప్రజలు ఇంటరాక్ట్ అవ్వాలి అనే దృష్టితో ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అనకుండా రా కూర్చో ఏంటి చెప్పు అనే ధోరణిలో ఉండాలని ఒక కానిస్టేబుల్ వరండాలో ఒక టేబుల్ వేసి కుర్చీ పెట్టి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి చెప్పడం, వాళ్ళ పిటిషన్ నమోదు చేయటం. ఇంతకుముందు నమోదు అనేది ఉండేది కాదు. సో ఆ దృష్టి దాన్ని చేసిన దాన్ని కూడా ఇక్కడ మీ దగ్గర కూడా శ్రీకాకుళంలో కూడా చేయటం జరిగింది. సో ఇట్ గాట్ గుడ్ రిజల్ట్స్ పబ్లిక్లో. ఇంకా మీకు గుర్తుందా నాకు శ్రీకాకుళంలో పార్క్ చేస్తుందంటే? మీరే చెప్పాలి. పలాస దగ్గర ఒక నక్సల్ పెద్ద దోపిడీ జరుగుతుంది. అక్కడ నుంచి వాడు పర్లాకి పారిపోతున్న టైంలో ఇక్కడ చేసిన 24 అవర్స్లోనే మీరు పట్టించారు. అవును, కరెక్ట్. దుర్గం కొండల్లో
వీ ఎంటర్డ్ త్రూ ఒరిస్సా. అవును. అప్పుడు మా వాళ్ళకి ఒక మెంటల్ బ్లాక్ ఉండేది, ఒరిస్సా నుంచి ఎంటర్ అవ్వకూడదు కదా, మన వాళ్ళు ఎలవ్ చేయరని. ఉమ్. నేనన్నా దొంగ ఎంటర్ అవుతున్నాడు కదా, ఉమ్. ఒరిస్సా దొంగలు వచ్చి మనం చేస్తున్నప్పుడు ఆంధ్ర పోలీసులు మన భూభాగంలోకి ఒరిస్సా ద్వారా ఎందుకు ఎంటర్ కాకూడదు, యూ హ్యావ్ రైట్ ఆఫ్ ది వే కదండి ఉమ్. అని చెప్పి మేము దాన్ని ఉల్టా చేశాను. ఉమ్. ఉల్టా చేస్తే విదిన్ 24 అవర్స్లోనే మాకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది, ఉమ్. బండెడ్ లిటరేచర్ దొరికింది. ఒక పిల్లాడికి దెబ్బ తగిలింది, ఉమ్. మిస్ అయ్యారు కానీ దెబ్బ తగిలింది. ఉమ్. అప్పుడు అన్నెప్పు పాపారావు అని హెడ్ కానిస్టేబుల్ చనిపోయాడు, ఉమ్. ఆయనకి సంబంధించి టోపీ దొరికింది అక్కడ. యాక్చువల్గా ఆ రోజు పొద్దున ఇది జరగంగానే వెళ్ళాము అక్కడ బాడీ తీసుకుని ఇంటికి వెళ్ళి, అప్పుడు నేను మనసులో అనుకున్న వీళ్ళు జస్టిస్ అని, అంటే మేము పట్టుకుంటా న్యాయం చేస్తాం, నువ్వు అనవసరంగా ప్రాణాలు కోల్పోయావు అని చెప్పే ధోరణిలో నాకు నేనే అనుకున్నా. ఉమ్. అనుకుని చేసాం. అది క్లియర్గా మీరు అన్నట్టు రిజల్ట్ వెంటనే వచ్చింది. ఉమ్. సో ఆ బండెడ్ లిటరేచర్ని మేము స్టడీ చేసాం, ఆర్గనైజేషన్ ఏంటి, శ్రీకాకుళంలో ఎట్లా ఉంది ఏం సంగతి అని. దట్ హెల్ప్డ్ ఇన్ కంట్రోలింగ్. చాలామంది సరెండర్ అయిపోయాయి, అవును. పెద్ద ఎక్కువ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవసరం లేకుండానే అయిపోయాయి. కానీ అప్పటి వరకు షెల్టర్ జోన్గా ఉన్న శ్రీకాకుళం మీరు వచ్చిన తర్వాత వార్ జోన్గా మారిందంటారు, వాస్తవం అంటారు? ఏం లేదు, వారు జోన్కో కూడా ఏం లేదు. ఇన్సిడెంట్స్ నేను వచ్చేటప్పటికి ఇన్సిడెంట్స్ అయినాయిగా. అవును. నేను రాకముందే మీకు జూన్ 5th నాడు 1997, నాకు ఆ డేట్ ఎందుకు గుర్తుంటే నేను జాయిన్ అయింది 17th అనుకుంటా, 17th ఏదో 6th. మీకన్నా ముందు ఎవరు? గోవింద్ సింగ్ గారు గోవింద్ సింగ్ గారు 5th నాడు వాళ్ళు బంద్, స్టేట్ వైడ్ బంద్ ఇచ్చారు. అందిస్తే టెక్కల్ దగ్గర ఈ లారీలు ఆపారు ఫస్ట్ టైం ఆన్ ది హైవే. నేషనల్ హైవే మీద లారీలు ఆపి బంద్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదు చరిత్రలో. ఆయన టైంలో కదా ఎర్రనాడ గారి మీద అటాక్ అయింది కూడా. అది మచ్ లేటర్, నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు. ఓకే. సో ఇదేమైందంటే అది వాళ్ళ టైర్లు కట్ చేసి బంద్ చేశారు. సో దట్ వాజ్ వన్ థింగ్, నేను రాకముందే జరిగింది. తర్వాత టెక్కల్లో ఏదో బ్రాందీ షాప్ ఏదో పగలగొట్టడం, నేను వెళ్ళిన ఛార్జ్ తీసుకున్న ఒకటో రోజు రెండో రోజు నాకు గుర్తులేదు అది. అప్పుడు నీలిభద్ర క్యాంప్ ఉంటే ఒక ఆయన ముసలాయన కోసం ప్రొటెక్షన్ కోసం పెడితే, నీలిభద్ర ఆయన పేరేదో ఉంది, ఆయన చంపేస్తారు, అటాక్ చేసి ఆయన చెప్తారు, హెడ్ కానిస్టేబుల్ చచ్చిపోతారు. అట్లా ఆ టోపిక్లన్నీ పట్టుకెళ్ళిపోతారు. కానీ పలాసలో ఒక ఇష్యూ జరుగుతుంది, అందులో వాళ్ళ తండ్రికి చంపిన వ్యక్తిని చంపడానికి కోసం నక్సలైట్లు కలుస్తాడు, వాడిని ఎలాగైనా సరే మీరు పికప్ చేసి వాడిని మార్పు తేవాలని ట్రై చేశారట. గుర్తులేదు నాకు. పలాసలో ఒకడు మటర్ తండ్రిని చంపుతాడు, కొడుకు ముందు కళ్ళ ముందు తండ్రిని చంపుతాడు, తండ్రిని చంపిన వాడిని చంపడానికి ఆ వ్యక్తి నక్సల్తో కలుస్తాడు. ఆవిడ సరెండర్ అయ్యి ఉంటాడేమో మోస్ట్లీ, నాకు గుర్తులేదు. మస్ట్ హావ్ సరెండర్డ్. మేము సరెండర్, మీరు ఇందాక అన్నారే ఈ చర్చల గురించి చెప్తున్నారు కదా, సరెండర్ది కూడా పాలసీ డెమోక్రటిక్ ప్రాసెస్సే. వీ ఆల్వేస్ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ది పీపుల్. ఇప్పుడు వాళ్ళంతా మన ఎనిమీస్ కాదు కదండి, మనోళ్ళేగా, వీళ్ళంతా మన బిడ్డలే. అవును. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలకు కానీ అవగాహన వల్ల కానీ వాళ్ళకు మార్గంలోకి వెళ్ళారు. మాలాంటి వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు చదువుకుని ఇంత ట్రైనింగ్ అయి వచ్చి మేము ఆలోచించేది ఏంటంటే, ఇక్కడున్న యూత్ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలా, దాన్ని మనం ఎలా సార్ట్అవుట్ చేయాలనే దృష్టితోనే మేము ప్రతి స్టెప్ని తీసుకున్నాం. ఇప్పుడు మా హెచ్జే దొరగారు ఉండే టీజీపీగా, ఆయన ఓరియంటేషన్ ఎప్పుడు కూడా ఆ యాంగిల్లోనే ఉండేది. హౌ టు బ్రింగ్ బ్యాక్ దీస్ పీపుల్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. డిఫరెంట్ మెథడ్స్ అడాప్ట్ చేశారు. ఆ మెథడ్లో భాగంగా ఏంటంటే మీకు సరెండర్ అనేది వాడాం. సరెండర్కి వీ యూస్ టు రైట్ లెటర్స్. నక్సల్ వాళ్ళకి నక్సలైట్కి లెటర్ రాశాను. కామారెడ్డి ఏఎస్పీగా ఉన్నప్పుడు బ్రహ్మచారి అని ఒక ఆయన ఉండేవాడు, తిప్పాపూర్ సంబంధించిన అతను, డిప్టీ కమాండర్. సో బ్రహ్మచారి ఎలియాస్ పేరు గుర్తులేదు నాకు, అతను సమ్ కంసాలి కమ్యూనిటీ అంటే కంసాలి కదా. ఏం చేసింటే ఇతను డిప్టీ కమాండర్ తిప్పాపూర్ నుంచి ఉన్నాడని తెలుసు. ఓ రోజు మేము ఆ విలేజ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆ వైఫ్తో మాట్లాడి, ఏమ్మా ఏంటి మరి నువ్వు ఒక్కదానే ఉన్నావు కదా, మీ ఆయన ఎట్లా వస్తాడు, ఏంది నీకు పిల్లలు ఉన్నారు, ఏం చేస్తావు, నేను ఒక లెటర్ రాసిస్తా, తీసిపోయి ఇవ్వు, వస్తే అతను సరెండర్ చేసుకుంటాం అని చెప్పి, నేను అసలు ఎవరితో కూడా మాట్లాడలే, ఎస్పీకి చెప్పలేదు, ఎవరికి తెలియదు. నేను ఇట్ ఎక్కడ్ టు మీ జస్ట్ లైక్ దాట్.
అని ఒక లెటర్ రాశాను. డియర్ బ్రహ్మచారి, నేను మీ ఏరియా ఏఎస్పీ పూర్ణచంద్రరావు అని రాస్తున్నాను. నీకు నువ్వు జనజీవన స్రవంతిలో కలవవచ్చు. నీకు ప్రభుత్వ పరంగా చట్టపరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తాము. ఇట్లు మీ ఏఎస్పీ పూర్ణచంద్ర రాశాను. ఇందులో ఏమన్నా ఉందంటే లేదు. పాయింట్ అంతా ఎవ్రీథింగ్ యాజ్ పర్ లా అవును. కరెక్ట్. ఆమెకి ఇస్తే ఆమె ఏం చేసింది, ఆ లెటర్ పట్టుకుని తిరిగింది. ఆ ఏరియా అంతా తిరిగింది. సెన్నాపల్లి, మాచారెడ్డి, రామారెడ్డి ఏరియాస్ అవన్నీ తిరిగి మరి ఎట్లా పట్టుకుంది. అట్లా నేను 4-5 లెటర్లు ఇచ్చాను. ఇది క్లిక్ అయింది. ఆమె తీసుకొచ్చింది. సరే, మా ఇంట్లోనే అప్పుడు నేను ఏఎస్పీ క్యాంప్ ఆఫీస్ కామారెడ్డి, అక్కడ అందరూ మా ఇంట్లో భోజనం, మై వైఫ్ వాస్ కుకింగ్ ఫుడ్. తక్కువ అసిస్టెన్స్ ఉంటుంది అప్పుడు, పెద్దగా ఎవరు ఉండరు. ఒక కుక్కు, ఒక సర్వెంట్ మేడ్ ఎవరో ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉండరు. షీ కుక్డ్ ఫుడ్. అందరం అక్కడ కూర్చుని వాళ్ళందరికి బంతి భోజనాలు 10 మందికి పెట్టి చేసి కూర్చుని తిన్నాడు, అతను తిన్నాడు. అంటే నేను చూసిందల్లా కూడా ఏంటంటే హౌ బెస్ట్ వీ కెన్ ఇంప్రూవ్ ది సిచ్యువేషన్. మనం ఈ సిచ్యువేషన్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం, ఇందులోంచి వీళ్ళని ఎట్లా దారిలోకి తెస్తాం. ఇప్పుడు డెమోక్రసీ మనకు ఒక ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్లో మనం వీళ్ళందరూ మనగలగవచ్చు. ఎందుకు చచ్చిపోవాలా, ఎందుకు వీళ్ళు చంపాలి, రెండు మంచిది కాదు కదా అనే ద్వారంలో పనిచేశారు. అంటే మీరు ఒక ఐపీఎస్ కదా, ఐఏఎస్ ఆఫీసర్ రోల్ కూడా ఉంది కదండి అందులో, ఆ ఇష్యూలు షార్ట్అవుట్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడం కానీ చేస్తారు. వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. సార్, నక్సల్ సమస్యను మీరు అప్పట్లో సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా చూసారా, లేదా లా అండ్ ఆర్డర్గా చూసారా? ఇట్స్ ఎ పొలిటికల్ ప్రాబ్లం. ఈవెన్ నౌ ఇట్స్ ఎ పొలిటికల్ ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు ప్రజా నాయకులు కాదు ఇప్పుడున్న నాయకులు, కానీ ఒక ఎలక్షన్ అనే ప్రాసెస్ ద్వారా ఎన్నికైన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రామాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ, రాష్ట్రాల్లో కానీ వీళ్ళకి కొన్ని సెక్షన్స్ మీద గుత్తాధిపత్యం వచ్చేసింది. కులాల ప్రాతిపదికన వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెత్తనం చేస్తున్నారు. ఒక గ్రామం కానీ, ఒక మండలం యూనిట్ కానీ, ఒక జిల్లా యూనిట్ కానీ ఆ కుల పెద్దల ఆధ్వర్యంలోనే రాజకీయం నడుస్తుంది, ఆ పార్టీ నడుస్తుంది. అందుకని చెప్పి ఏం చేస్తున్నారంటే వీళ్ళు నిజంగా అన్ని సెక్షన్స్కి సంబంధించిన నాయకులు కాదు. ఐ మీన్ ఇట్, అన్ని సెక్షన్స్కి సంబంధించిన నాయకులు కాదు. ఇప్పటికి కూడా చాలా కులాలు వాళ్ళని నాయకులుగా గుర్తించట్ల, వాళ్ళ నాయకులుగా. పెద్ద నాయకుడు ఫలానా రెడ్డి అయిన, కమ్మ అయిన, ఎలమైన, దొర అని ఆయన దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళనే ఫీల్ అవ్వట్లేదు నాయకులు. వీళ్ళు ఎంత భుజం మీద చెయ్యేసి అరే ఒరే అనేసి మాట్లాడేసి తిను భోంచేసేళ్ళు అని ఎన్ని కబుర్లు చెప్పినా వాళ్ళకి తెలుసు మనకేం వీళ్ళు వడ్డించరు అని. వాళ్ళకే వీళ్ళు వడ్డించుకుంటారు, పెద్దోళ్ళు వీళ్ళు అని. అంటే ఇంతకుముందు మనకి నిజాం నవాబు ఉన్నట్టు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నట్టు, ఎవరైతే పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పని కోసం ఎలా అయితే అర్థించడానికి పోయారో, ఇప్పుడు తప్పక ఈ ఎమ్మెల్యే దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి, సీఎం దగ్గరికి ప్రజలు వెళ్లాల్సి వస్తుంది. వెళ్తున్నారు, దండం పెట్టి కూర్చుంటున్నారు. చేస్తే సరే అనుకుంటున్నారు, చేయకపోతే ఎట్లాగో మనం కర్మ సిద్ధాంతాన్ని అలవాటు చేశాం కదా ఇండియాలో. అందరికీ మనకు ఉన్న రాసి పెట్టిందే జరుగుద్ది అనే ద్వారా వాళ్ళు బతికేస్తారు. అందువల్ల ఈ నాయకులు ఏమైతుంటే నిజమైన ప్రజానాయకులు కాదు కాబట్టి ఈ రకమైన పరిస్థితుల్లో ఈ పిల్లలు కూడా నక్సలైట్ వైపు కానీ వాళ్ళు వెళ్ళటానికి కారణం ఏంటంటే ఆ గ్రామంలో జరిగేటువంటి తేడా పనికి వాడికి న్యాయం చేసేవాడు లేడు కాబట్టి, మనం ఇందులో చేరితే ఏమైనా న్యాయం జరుగుద్దేమో అని చెప్పి వాళ్ళ పార్టీలో చేరటం జరిగింది. జరిగినాక ఏమవుతుంది, ఆ పార్టీలో కూడా కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. ఇండివిజువల్ విషయాలని తీసుకుని వచ్చి నువ్వు మీ ఊళ్ళో దళం తీసుకెళ్ళి నీ కోపం ఉంది కానీ వాడిని చంపుతాను అంటే కుదరదని చెప్పి అప్పుడు లంపెనైజ్ అవుద్దని భయం చేత వాళ్ళు ఎలవ్ చేయరు. ఎలవ్ చేయని కాడికి ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ చేయడానికి వాళ్ళు బాగా చేయడానికి ప్రయత్నిస్తారు. నీ ఊళ్ళోనే కాదు ఈ ప్రాబ్లం ఉంది, అన్ని ఊళ్ళల్లోనూ ఉంది. ఈ శక్తులు మనల్ని దోపిడీ చేస్తున్నాయి, వీళ్ళని మనం కంట్రోల్ చేయాలి. ఈ బ్యాలెట్ పద్ధతి కరెక్ట్ కాదు, ఈ గవర్నమెంట్ను పడగొట్టి మనం తుపాకీ ద్వారా రాజ్యాన్ని స్థాపించి పెట్టాలని చెప్పేటప్పటికి ఈ వీళ్ళకి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అడవుల్లో తిరిగేటప్పటికి ఆ కాళ్ళు మోకాళ్ళు అరిగిపోయి తిండి సరిగ్గా లేక మరి అప్పుడప్పుడు అక్కడ అడపాదడప ఫైరింగ్లు అయ్యి భయంతో ఉండి అసలు వాళ్ళకి హోప్ లేక బయటికి రావటం,
ఇంకా మరీ కరుడు కట్టిన వాళ్ళు ఉండిపోవటం, ఎట్లాగో ఒకదానికి పడి ఉన్నాం కదా. సో ఇష్టం లేని భర్త అయినా కాపురం ఎట్ట ఆడది చేస్తుందో అట్లని వాళ్ళు కూడా కొంతమంది అలా పడి ఉంటారు, పిడికట్టు వాదంతో. సార్ మీకున్న అనుభవంతో చెప్పండి. అందువల్ల ఇది పొలిటికల్ ప్రాబ్లం అని ఎందుకు అంటున్నారంటే, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులన్నీ తీరకపోతే, రూల్ ఆఫ్ లా అనేది సరిగ్గా అమలు పరచకపోతే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. చట్ట ప్రకారం పరిపాలన చేయట్లా, అవినీతిమయంగా పనిచేస్తున్నాయి, ఆశ్రిత పక్షపాతం ఉంది, వాళ్ళ కులపోళ్ళకే వాళ్ళకి మిత్రులకే వీళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి, బెనిఫిట్ చేస్తున్నారు, వీళ్ళే ధనికులు అవుతున్నారు, ధనికులే మరింత ధనికులు అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఇది పొలిటికల్ ప్రాబ్లం. దాన్ని వాళ్ళు ఏదైతే ఇష్యూ రైజ్ చేస్తున్నారో రైజ్ చేసే ఇష్యూ తుపాకీ తీసుకోవడం మార్గం అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అది తప్పని అంటున్నాం, ఎందుకంటే అది హింసాత్మకంగా ఉంటుంది కాబట్టి. బట్ కారణం అయితే వీళ్ళే, పొలిటీషియన్సే కారణం. ఓకే సార్, మీకున్న ఎక్స్పీరియన్స్లో బుల్లెట్ ద్వారా సాధించవచ్చా, బ్యాలెట్ ద్వారా సాధించవచ్చా? అంటే వాళ్ళ కోరిక ఎప్పటికైనా తిరుగుతుంది అంటారా? ఎప్పటికైనా కానీ డెమోక్రసీ మనం వీ హ్యావ్ టు గో ఇన్ ఏ డెమోక్రటిక్ మేనర్. మనం ప్రజల్లో ఒక మార్పు తెచ్చుకుంటూ చేస్తేనే అది నిలబడుతుంది. మార్పు తేకుండా బుల్లెట్ ద్వారా సాధిస్తే ఎవరైతే నాయకుడు అవుతాడో, అతను ఓ జనరల్లో ఎవరైతే నాయకుడు అవుతాడో అతని ఆలోచన తీరు అంతా బుల్లెట్ మార్గంలోనే నడుస్తాం. అప్పుడు నిజమైన మార్పు రాదు. సో అందువల్ల దట్ ఈస్ నాట్ ది వే. మనం చాలా గవర్నమెంట్స్ మనం చూసాం. లైక్ పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఏమైంది చెప్పండి, బుల్లెట్టే అక్కడ రాజ్యం వెళ్తుంది. ఏది పీపుల్ డెమోక్రసీ లేదు కదా, సరైన డెమోక్రసీ లేదు కదా, ఆర్మీ రూల్ చేస్తుంది. మరి ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా మరి జనరల్స్ బాగా చదువుకున్న వాళ్ళే, తెలివిగల వాళ్ళే, అయినప్పటికీ పాలన ఎందుకు లోపపోయి ఇష్టంగా ఉంది? కారణం ఏంటంటే, ఎప్పుడైతే నీ దగ్గర తుపాకీ ఉందో ఆ కోణంలోనే మాట్లాడతాం, ఆ కోణంలోనే ఆలోచిస్తాం కాబట్టి డెమోక్రటిక్గా ఉండదు. నువ్వే చెప్పేవాడు కూడా చెప్పడు, నువ్వేంద్రా నాకు చెప్పేదనే ధోరణి వస్తాయి. అందుకే నేను అంటున్నా, మన దగ్గర దొరల పాలన ఏదైతే ఉందో, ఈ పెత్తందారుల పాలన వలన కూడా ప్రజలు నిజాలు చెప్పరు. వాళ్ళకి మీరు వచ్చినాక బాగుంది సార్, చాలా బాగుంది సార్ అంటారు, మీరు తీసుకున్నా బాగుంది సార్, ప్రాజెక్ట్ కట్టారు సార్, అందరికి ఈ రోజున ఇప్పుడు మెతుకులు తింటున్నారు సార్ అంటాడు. వాడేమో ఓఆర్ఆర్ అలైన్మెంట్ మార్చి 10 ఎకరాలకి 100 కోట్లు సంపాదించేస్తాడు. అది తెలుసుకోడా వీడికి, తెలిసినా కానీ మీరు వచ్చినా బాగుంది సార్, అంతకుముందు బాగోలేదు సార్ అంటాడు. అది విషయం. ఓకే సార్, శ్రీకాకుళం ముందు నెల్లూరు చేశారు. నెల్లూరులో మీ మార్కెట్, నెల్లూరులో మీకు మెయిన్ ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే నెల్లూరు అనగానే పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, అప్పట్లో కూడా ఉంది, ఇప్పటికీ ఉంది. మరి దాన్ని ఎలా మీరు ఫేస్ చేశారండి? నెల్లూరు నాకు పెద్ద కష్టమే అనిపించలే. బేసికల్గా నేను జాయిన్ అయినప్పటికీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు జాయిన్ అయినప్పటికీ ఆ టీడీపీ గవర్నమెంట్ హయాంలో మొదటి 8 నెలలు ఆయన ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నాడు. ఆయన టైంలో అపాయింట్ అయ్యాను. వాళ్ళు కొంతమంది ఎవరైతే ఇష్టపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మారిపోతారు క్యాబినెట్, అది అదృష్టమే. తర్వాత రెండోసారి చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే, రెండో క్యాబినెట్ వచ్చింది. ఫస్ట్ ఎన్టీఆర్ క్యాబినెట్, రెండో క్యాబినెట్. ఈ రెండో క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ నా మీద ఒక రకమైన అసమ్మతి వచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడంటే, ఫస్ట్ వాళ్ళని అప్పీల్ చేయడానికి మంత్రివర్గంలో కొంతమందిని పెట్టుకున్నాడు, రమేష్ రెడ్డి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని, వాళ్ళని తీసేశాడు. మళ్ళీ మూడో క్యాబినెట్ వచ్చింది. మూడో క్యాబినెట్ వ్యతిరేకం అయ్యేటప్పటికి నాకు 2 సంవత్సరాలు 6 నెలలు ఏమైంది, అప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. అట్లా అది అదృష్టమే, అదృష్టం. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అందరూ బాగానే ఉండేవాళ్ళు, దే ఆర్ హ్యాపీ. ఎందుకంటే ఐ యూస్ టు బి చాలా వరకు చాలా జాగ్రత్తగానే చేసేవాడిని. రూలింగ్లో ఉన్న వాళ్ళకి కొంచెం మింగుడు పడదు కదా, మేము చెప్పిన పని చేయట్లేదు అనేది. కానీ సాధారణంగా యూనిట్ ఆఫీసర్కి అపోజిషన్ పార్టీ వాళ్ళు మెచ్చుకుంటేనే ఆ యూనిట్ ఆఫ్ సక్సెస్ కదండి. కావచ్చు కావచ్చు, పవర్లో ఉన్న వాళ్ళు కాదు, అపోజిషన్ పార్టీ వాళ్ళు మెచ్చుకుంటేనే ఆ యూనిట్ ఆఫ్ సక్సెస్ అంటారు కదా. అంతే కదా, కరెక్టే కదా. అది అపోజిషన్ మీకు ఆ క్రెడిట్ దక్కింది కదా. క్రెడిట్ ఏం ఉందనుకోను కానీ ఓకే, వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరండి. వాళ్ళు అసలు స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఏమి ఉండదు. ఈయన వెళ్ళిపోయాడు, ఇంకో ఆయన వచ్చాడు అనుకుంటా. ఆలస్యంగా ఉంటే మాత్రం నెల్లూరు రాజకీయ నాయకులు రోజు ఫోన్లు చేస్తూ హైదరాబాద్ వచ్చి వెళ్ళేవారు కదండి అప్పట్లో. బాగానే ఉండేవాళ్ళు, బాగానే ఉండేవాళ్ళు. సార్ మీ టైంలో ఒక రేప్ కేసుని ఒకసారి రివీల్ చేస్తారు.
ఏదది నార్వే లేడీ. నార్వే యువతి ఆవిడ ఏమవుతుందంటే నార్వే నుంచి వస్తుంది, వాళ్ళకి ఫారిన్ నుంచి మన క్రిస్టియన్ మిషనరీస్ ఒక హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ ఆవిడ బహుశా షీ మస్ట్ హ్యావ్ కమ్ టు స్టడీ దేర్, హాస్పిటల్ గురించి తెలుసుకుందామని వచ్చి ఉండాలా, టెంపరీ స్టే వచ్చిన. కానీ ఆమె ఏం చేసిందంటే క్రాస్ కల్చర్ షాక్ అని చెప్తారు. ఎప్పుడైనా సరే వెస్ట్రన్ కంట్రీ నుంచి ఇండియాలో పావర్టీ సిచ్యువేషన్ చూసినప్పుడు వాళ్ళు షాక్ అవ్వకుండా వాళ్ళకి బ్రీఫ్ చేస్తారు. మనకు కూడా అమెరికా వెళ్ళేటప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలా, మగ్గింగ్ జరుగుతుంది, అది జరుగుతుంది అని మనకి బ్రీఫింగ్ ఉంటుంది, చెప్తారు. కొంత బ్రీఫింగ్ అఫీషియల్గా అయితే బ్రీఫ్ చేస్తారు మాకు. అలాంటి బ్రీఫింగ్ ఆవిడకి మిస్ అయ్యిందని తెలిసింది, తర్వాత తెలిసింది. ఆవిడేమైపోయిందంటే ఆ హాస్పిటల్లో పాపం పేషెంట్స్ని చూసి, వాళ్ళ దీనావస్థ, పేదరికం, ఓవర్ క్రౌడెడ్ హాస్పిటల్ చూసి షీ గాట్ షాక్డ్ అని అంటారు, చెప్తారు. కారణం ఏదైనా ఏం చేస్తుంటే ఆవిడ మొత్తం బట్టలన్నీ తీసేసి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. రాగానే అప్పుడు ఒక మహిళా ఏమంటారు వాటిని, సంస్థల్ని, ఈ ఉద్యమ సంస్థల్లాగా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. దాంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈమెకి రేప్ అయిపోయిందని అనుకుని రేప్ కేసు రిజిస్టర్ చేసి ఆమెను ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ డాక్టర్ని గెస్ట్ హౌస్లో పెట్టాడు కాబట్టి ఆయన రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేయమన్నారు. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి కరెక్టే, కానీ రేపుకు గురైన వ్యక్తి చెప్పాలి కదా అని అంటే, రేపు గురైన వ్యక్తి చెప్పడానికి ఆవిడ టోటల్లీ షాక్లో ఉంది. షీ ఈజ్ అనేబుల్ టు స్పీక్. సో ఏం చెప్పట్లేదు ఆవిడ, సైగలు చేస్తుంది, ఈ చేతులు గోక్కుంటుంది, దీన్ని బట్టి చేతులు పట్టుకుని రేప్ చేశారు అనేది చెప్పమంటే, సరే మరి అట్లా మనకి ఎవిడెన్స్ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్. కేసులో చేశారు అని చెప్పి చూసిన వాళ్ళు లోపల పోతుండగానో బయటకు వస్తుండగానో ఏదో రకమైన ఎవిడెన్స్ ఉండాలి, మరి లేకుండా మనం చేయటం కష్టం కదా అని చెప్తే వాళ్ళు ఒప్పుకోలే. పోలీసులు చర్య తీసుకోవట్లేదు, పోలీసులు అది ఇదని మెడికల్ ఎవిడెన్స్ పెట్టారు. సరే మెడికల్ ఎవిడెన్స్కి పంపించాను. పంపిస్తే మరి వాళ్ళు మెడికల్లో కూడా దేర్ ఇస్ నో, ఇదేం హైమనేం రప్చర్ కాలేదన్నారు. దానికి ఏమంటారంటే అవ్వదు, కొన్ని అట్లా అవ్వాల్సిన అవసరం ఏం లేదు, రేపే జరిగింది అని అంటారు. ఇప్పుడు విక్టిము చెప్పలేని పరిస్థితి ఉంది. ఎవరు వీళ్ళు ఫలానా అతను చేయటానికి అది ఎవిడెన్స్ చాలదు, అది కోర్టులో ఎవరు ఒప్పుకోరు. ఐఓ కన్విన్స్ కాల రేప్ జరిగిందనేది, అతనికి ఏ ఆధారం దొరకలేదు. ఏ ఆధారం దొరకకుండా ఎలా పెడతాడు కాబట్టి మేము చేయలే. అయితే నేను అప్పుడు నెల్లూరు ఎస్పీ పక్కన ఒంగోలు జిల్లాకి ఇన్ఛార్జ్ పెట్టారు. ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి ఎస్పీ సెలవులు పోతే నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు. పెడితే నేను అక్కడ ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ హిజ్ బందోబస్త్ ఇన్ ఒంగోలు. సో అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎవరో ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారు, ఏంటంటే పోలీసులు చర్య తీసుకోవట్లేదు. ఆయన అడిగాడు, ఆయన ఏంటిది అంటే, ఇట్లా ఉంది సార్, ఇదేం కేసు లేదు, మాకు మేము చేయటానికి లేదు దానిలో అంటే, సరే మంచిది అన్నాడు. అది క్లోజ్ చేసాం. ఎందుకు వాళ్ళకి మేము వీ కుడెంట్ యాక్ట్, క్లోజ్ చేయడానికి అసలు మనకి లేదు యాక్షన్. అది ఇక్కడ అసలు ఆధారం లేదు, ఎవిడెన్స్ లేదు కాబట్టి మేమేం చేయాలి. ఆ రోజుల్లో ఈ పొలిటికల్గా అట్లాంటి పిచ్ ప్రెషర్స్ ఏమి ఉండేవి కాదు. వీడిని అరెస్ట్ చేయి, వాడిని అరెస్ట్ చేయి ఆ టైప్. ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో పోలీసులు పనిచేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాబ్లం లేదు. జిల్లా ఎస్పీ ఒక వ్యూ ఇస్తే ఆ వ్యూని వాళ్ళు ఆనర్ చేసేవాళ్ళు. మేము కూడా బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్సే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 23 జిల్లాల్లో దాదాపుగా నేను అనుకుంటా 22 జిల్లాల్లో ఎస్పీలు చెక్ చేసుకుని చెప్తే దాన్ని కాదనే పరిస్థితి ఉండేది కాదు. ఎవరన్నా ఒక్కళ్ళు ఉండొచ్చేమో అటు ఇటుగా సరిగ్గా గమనించగా రకరకాల కారణాల చేత చెప్పేవాళ్ళేమో, కానీ అసలు ఆనాడు ఆ ప్రాబ్లం ఉండేది కాదు. మా మీదే సూపర్ చెక్స్ ఉండేవి. డిఐజీ కూడా లేదు, కరెక్ట్ కాదు, యూ వెరిఫై దట్, యూ వెరిఫై దిస్ అని చెప్పే డిఐజీలు కూడా ఉండవు. నో యూ మస్ట్ హ్యావ్ మిస్డ్ దిస్ పాయింట్, వై డోంట్ యూ వెరిఫై అని ప్రతి వాళ్ళు కూడా సత్య శోధన అనే దాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఒక 30 సంవత్సరాల క్రితం నేను అది మాత్రం చెప్పగలను. మమ్మల్ని ట్రైన్ చేసిన ఆఫీసర్స్ కానీ, ఎస్ఐలు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, హెడ్ కానిస్టేబుల్స్, రైటర్స్ కూడా మమ్మల్ని ట్రైన్ చేస్తారు. వాళ్ళ విషయంలో అయ్యా ఇక్కడ కేసు లేదయ్యా అని చెప్పేవాళ్ళు క్లియర్గా. హెడ్ కానిస్టేబుల్ అసలేం మొహాడు పడకుండా
ఇది కేసు కాదయ్యా, మనం అరెస్ట్ చేయడానికి లేదయ్యా, పెట్టడానికి లేదయ్యా అంటే అవునా ఏంటి అని చెప్పి మళ్ళీ చెక్ చేసుకుని, సో అతనికి గ్రివెన్స్ రిడ్రెసల్ పిటిషన్ ఎంక్వైరీ ద్వారా ఏదో సాల్వ్ చేసి పంపించేవాళ్ళం, సో దట్ హీ విల్ బి హ్యాపీ, పిటిషన్ షుడ్ బి హ్యాపీ. అట్ ది సేమ్ టైమ్ వీ విల్ నాట్ హరాస్ ది రెస్పాండెంట్స్. అతను ఏదో చెప్పాడని వేరే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండేవాళ్ళు. సో ఆ రకంగా కేసు ఏం పెద్ద ఇది కాదు. నేను కూడా చెప్పాను, సిఐడి యూ కెన్ ఆల్సో టేక్ ఓవర్ సార్ కేసు, మీరు తీసుకునే అక్కర్లేదయ్యా, వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అని చెప్పారు. అప్పుడు సిఐడి చీఫ్ టోల్డ్ మీ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, దట్స్ ఓకే అన్నారు. బట్ వీళ్ళంతా నెగిటివ్గా పేపర్లో రాస్తున్నారు సార్, అది రేపు జరిగితే చేయట్లేదని. నాకు ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్, బట్ ఐ కెనాట్ అరెస్ట్. నాకు బాధ, నేను చేయలేను కదా కేసు అంటే, మీరు టేకప్ చేయండి అన్నాను. నో 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 వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అని అన్నారు. వాళ్ళు కూడా వెరిఫై చేసుకునేవాళ్ళు, అక్కడ ఉన్న లోకల్ సిఐడి ఆఫీసర్ ఎవరో ఎంక్వైరీ చేసుకునేవాళ్ళు. వద్దు సార్ కేసు లేదు, అది ఉన్న కాడి నుంచి మనకి చెడ్డ పేరు, మనం అరెస్ట్ చేయ, వాళ్ళకి ఏవో ఫీడ్బ్యాక్స్ ఉండేవి. ఇంటెలిజెన్స్ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్తారు, ఎస్పీ వాట్ హీ సేయింగ్ రైట్ అనేది వాళ్ళు చెప్తారు. ఇట్లా ఏమవుతుందంటే అంత వెరిఫికేషన్, అంత చెక్ ఉండేది. ఎనీహో వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ అదర్స్ వెరిఫైయింగ్ అస్. వాళ్ళు ఎవరు ఏం వెరిఫై చేస్తున్నారు అనేది మేము పట్టించుకునే వాళ్ళం కాదు, మేము కేసు ఉందా లేదా అని చూసేవాళ్ళం. అప్పుడు గవర్నమెంట్కి కూడా అట్లానే ఉండేవి. సో ఆ ఎస్పీ కేసు లేదంటున్నాడు కదా, సర్లేండి డిస్కషన్ ఎందుకు వదిలేయండి అని ఆ లీడర్కి వాళ్ళే నచ్చ చెప్పేవాళ్ళు. సరే అట్లుండే సార్. నెల్లూరు నుండి శ్రీకాకుళం, శ్రీకాకుళం తర్వాత గుంటూరు. గుంటూరులో మీకు అప్పుడు రెండు వైపులు ఉంది, ఒకటి రౌడీజం ఉంటుంది, ఒకవైపు అప్పుడే మా పీపుల్స్ వార్ పార్టీ బలం అవ్వడం, మీకు ఒక ఎమ్మెల్యే కొడుకుని మీరు. మీకు గుంటూరు అనే దానిలో రౌడీయిజం, నక్సలిజమే కాదండి, క్యాస్టిజం, ఎస్సీ ఎస్టీ ప్రాబ్లమ్స్. అక్కడ చుండూరులో ఎస్సీల మీద దాడులు జరిగినాయి. అవును. రెడ్లు అక్కడ మాల కులానికి సంబంధించిన వాళ్ళని చంపేశారు. అక్కడ రుదిర క్షేత్రం అని పెద్దది ఉంటుంది. అవును, తెలుసు. అది ఉంది. క్యాస్ట్ సెన్సిటివిటీ బాగా ఉంటుంది అక్కడ. కమ్మ డామినేషన్ బాగా ఎక్కువ ఉంటుంది. సో కమ్మ, కాపు, రెడ్డి, మిగిలిన వాళ్ళు అసలు వాళ్ళేమీ ఉండదు, అస్తిత్వం ఉండదు. బీసీలకి గుంటూరులో అస్తిత్వం ఉండదు. ఇప్పుడు కూడా రాజకీయంగా చూస్తే బీసీ ఎమ్మెల్యేలు ఉండరు అక్కడ, అంతా కమ్మ ఎమ్మెల్యేలు, కమ్మ ఎంపీలు, బీసీలు ఉండరు. ఇక రెడ్డి ఉంటుంది కదండి. రెడ్డి ఏదో ఒకటి రెండు, ఇప్పుడు రెడ్డి ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఇక్కడ మాచర్లో రెడ్డి ఎమ్మెల్యే, మాచర్ల బ్రహ్మారెడ్డి అని ఉన్నాడు. ఆయన మీరు ఇందాకన్నా కేసు ఎమ్మెల్యే కూడా ఆయనే. ఆయన మదరు దుర్గాంబ అని ఆవిడ ఎమ్మెల్యే నేను పనిచేసినప్పుడు, ఎస్పీగా పనిచేసి. ఆ టైంలో ఒక ఫ్యాక్షన్ మర్డర్ అయింది, సీరియస్ మర్డర్ అయింది. సీరియస్ మర్డర్లో చాలామంది రెడ్డి వర్సెస్ రెడ్డి వేసి చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ బ్రహ్మారెడ్డి, ఇప్పుడు కాకర్ల సుబ్బారావు అని ఒక ఆయన ఉండేవాడు, నిమ్స్ డాక్టర్, ఆయన ఎలిబి ఇచ్చేసాడు, ఈ వాజ్ ప్రజెంట్ హియర్ అని. ఆ మర్డర్లో అతను మెయిన్ కాన్స్పిరేటర్ ఈ బ్రహ్మారెడ్డి. సో మాకు అతను ఉన్నాడు కదా అని చెప్పి, ఎలిబి ఉంది కదా, హీ కెనాట్ బి అరెస్టెడ్ అది ఇదంటే, లేదు ఈజ్ ద మెయిన్ కాన్స్పిరేటర్, 120B కింద అరెస్ట్ చేయాలన్నాం. మేము ఏదో దొరికాడు ఆయన, అరెస్ట్ చేసాం. ఎవరు అడ్డం రాలే మాకు, నోబడీ ర్యాంక్ అప్. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి సీఎం, కోడెల శివప్రసాద్ కూడా ప్రముఖ లీడర్ అప్పుడు ఆయనకి ఇంకా మినిస్ట్రీ రాలే, ఆ టర్మ్లో మినిస్ట్రీ లేట్గా ఇచ్చారు. సో అయ్యేటప్పటికి ఇక్కడ ఈ కేసులో వచ్చేటప్పటికి ఎన్ జనార్దన్ రెడ్డి, ఆయన నరసరావుపేట ఎంపీగా ఉండే ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఈ 7 మర్డర్లు అయిపోయినాక మరి ఉద్రిక్త వాతావరణం ఉంది మాచర్లో ఏంటంటే, ఎప్పుడు ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ అయితే ప్రత్యర్థులు ఆస్తుల్ని తగలబెడతారు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు టీడీపీ వాళ్ళ ఆస్తుల్ని తగలబెట్టడం అవన్నీ జరిగినాయి. ఇక్కడ ఏంటంటే టీడీపీ వాళ్ళ తరపు నుంచే కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్షనిస్ట్ని చంపారు కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి గోల జరుగుద్ది అనుకుని మేము బందోబస్తు పెట్టుకుని కూర్చున్నాం. నేను మాచర్లోనే క్యాంప్ చేశాను. ఎన్ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్. వస్తే పిన్నెల్లి లక్ష్మారెడ్డి అనుకుంటా ఆయన లీడరు, ఆయన ఉన్నాడు. ఆయనతో నేను కలవటానికి వెళ్ళాను. కలవటానికి మాకు అప్పట్లో హెచ్జే దొరగారని మాకు డీజీ ఆయన ఉండే,
అని ఏమన్నా అంటే చీఫ్ మినిస్టర్ని కలవచ్చు, ఇట్స్ గుడ్, మంచి సాంప్రదాయం అది ఇది అని చెప్పి ఆయన చెప్పారు. మేము ఫాలో అయ్యేవాళ్ళం. మాకు కూడా పర్సనల్ ఎజెండా ఏం లేదు కదా, ఇక్కడ ఉండాలా, వాళ్ళని పట్టుకుంటే అక్కడ ఉంటాం, ఇది చేయాలి, ఆ ఇష్యూస్ లేవు మాకు. మాకేంటంటే పని మంచిగా చేయాలి, చెడ్డ పేరు రాకూడదు పోలీసులకి. దట్ వాజ్ ద క్రైటీరియా. పోలీసులకి చెడ్డ పేరు రాకూడదు, నాకు కాదు, డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రాకూడదు. అది మేము జనరల్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రాకూడదు అనే మాటే ఎక్కువ వినపడేది. మీరు గుర్తెచ్చుకోండి, 30 సంవత్సరాల క్రితం డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది అనేవాళ్ళు, కానీ సిపికి చెడ్డ పేరు వస్తుంది, ఎస్పీకి చెడ్డ, అట్లా అని లే, టీడీపీ గవర్నమెంట్కి చెడ్డ పేరు అట్లా మాట్లాడేవాళ్ళు. డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రాకూడదు, ఆ దృష్టితో పనిచేసేవాళ్ళు. అంతే ఆయన చెప్పినట్టుగానే ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి అంత కంటెన్షియస్ ఇష్యూ, కాన్ఫ్లిక్ట్లో ఉంది కాంగ్రెస్ టీడీపీ మధ్య, అంత గందరగోళం ఉన్నా నేను హెసిటేట్ చేయలేదు, వెళ్ళి కలిశాను. కలిస్తే ఆయన పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఆయన ఉన్నాడు, ఆయన ఉండి సార్ పోలీసులు ఎట్లా అని చెప్పాడు. అంటే నేను అన్యాయం చేశారు సార్ అన్నాడు. అయినాక ఆయన వెళ్ళిపోయినాక ఒక నిమిషం మాట్లాడతాను సార్ మీతో అన్నా. మాట్లాడాను, ఆయన పంపించేశాడు. మేమిద్దరమే ఉన్నాం. నేను ఇన్ని ఆరోపణలు చేశారు కదా సార్, ఇన్స్పెక్టరు ఈ కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీకి చెందిన అతను, ఆయన వెంకట్రావు అనే పేరు, పల్నాడు అతను మొహమాటం లేకుండా మాట్లాడతాడు. కేసు ఉందంటే ఉందంటాడు, లేదంటే లేదంటాడు. ఊరికినే డ్రామా ఆడాడు సార్, ట్యాక్ట్ఫుల్ కాదు అతను. అతని మీద వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కదా, అతను ఏమైనా డబ్బులు తీసుకున్నాడని మీకు చెప్పారా అన్నాను. లేదు పూర్ణచంద్రరావు అన్నాడు. సార్ అతను కష్టపడి పనిచేశాడు, ఇక్కడ లైబ్రరీలు పెట్టాడు, ఫ్యాక్షనిస్ట్ని ఎడ్యుకేట్ చేయడానికి స్పోర్ట్స్ యాక్టివిటీ చేపట్టాడు, చాలా పనులు చేశాడు. వాళ్ళు కక్షుండి కొట్టుకు చేస్తే మాదేంది సార్ రెస్పాన్సిబుల్ అన్నాడు. సరే పూర్ణచంద్రరావు అన్నాడు. ఆయనకు నమ్మకం ఉంది. నేను ఎస్పీ నెల్లూరు చేశాను, ఆ ఎస్పీ నెల్లూరు చేసినప్పుడు టీడీపీ గవర్నమెంట్, ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టరే. ఆయన దగ్గర నేనేం చేయలేదు. సిఐ వెన్ హీ వాజ్ సీఎం, ఐ వాజ్ ఏఎస్పీ ప్రొద్దుటూరు. ఆ తర్వాత ప్రొద్దుటూరులో నా మీద కంప్లైంట్ పెట్టారు, మాట్లాడలేదు పొలిటీషియన్ అని, నన్ను కామారెడ్డి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఆయన సీఎం. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు అయ్యారు. కానీ పర్సనల్గా అసలు ఏం తెలియదు నాకు, అసలు ఎవరు తెలియదు, లీడర్స్ ఎవరో తెలియదు. ఓకే. సో ఆ ప్రాసెస్లో ఆయన విజిట్లో మాచర్లో గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చాం. తర్వాత ఆయన బ్రహ్మారెడ్డి దొరికాడు, అరెస్ట్ చేసాం, మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసాం. ఆయన పేపర్ వాళ్ళకి చెప్పాడు. ఏం చెప్పాడంటే ఎస్పీ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన ఖచ్చితంగా చర్య తీసుకుంటాడని నమ్మకం ఉంది అన్న. ఐ వాజ్ సర్ప్రైజ్. ఇట్లా కూడా చెప్తారా. అసలు అది ఇప్పుడు మేము కలిసే, మా ఎస్పీలు ఇప్పుడు అపోజిషన్ లీడర్ని కలిసే పరిస్థితి లేదు. అపోజిషన్ లీడర్ కలిస్తే అంత మర్యాదగా అపోజిషన్ లీడర్ మాట్లాడే పరిస్థితి లేదు. ఒకవేళ మాట్లాడినా రాసే మీడియా లేదు. అది ఎన్నాళ్ళు ఉంటా కూడా తెలియదు. సో ఇది చాలా దారుణమైన పరిస్థితి. పోలీసుల్ని, అసలు పోలీసు వ్యవస్థని ఇండిపెండెంట్గా చూడాల్సిన లీడర్స్ కొలాబరేటర్స్గా చూస్తున్నారు, వాళ్ళతో పాటు చూస్తున్నారు. అది వ్యవస్థ మంచిది కాదు, వ్యవస్థకు మంచిది, డెమోక్రసీకి మంచిది కాదు. పోలీసులు వాళ్ళకి చైన్ ఆఫ్ కమాండ్ తప్పకూడదు. డీజీపీ ఈజ్ దేర్ బాస్. సీఎం షుడ్ చూస్ ద డీజీపీ, అగ్రీడ్, అగైన్ బేస్డ్ ఆన్ మెరిట్స్. నా కులం ఉందని సీఎం డీజీగా చేయకూడదు. ఇంకా 2 వారాలే సర్వీస్ ఉన్న అతన్ని నా కులం కాబట్టి నేను 2 సంవత్సరాలు డీజీని చేస్తానంటే అది న్యాయం కాదు. అక్కడే మీ పోలీసింగ్ ఫెయిల్ అయిపోతుంది. మీ పోలీసింగ్, ఇప్పుడు మనం ఇన్ని గొప్పగా రామాయణం గురించి చెప్పుకుంటాం. రాముడు ఎందుకు ఆ భార్యని అడవులు పంపాడు, ప్రజావాక్యం అలా ఉంది కాబట్టి పంపానన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం, ఈ లీడర్లు ఏం చేస్తాం, నా వాడినే చేసుకుంటా అంటాడు. ఒక ఇన్ఫర్మేషన్ కమిషనర్ కావాలనుకోండి, జనరల్గా ఐఏఎస్ వాడికి ఇవ్వాలా, ఐఎఫ్ఎస్ వాడికి ఇవ్వాలా, లేకపోతే ఐపీఎస్ వాడికి ఇవ్వాలా అని ఆలోచిస్తారు. ఇక్కడ ఇప్పుడు ఆలోచన అలా కాదు. మన రెడ్డి గవర్నమెంట్ ఉందనుకోండి, మన రెడ్డికి ఇవ్వాలా అని చూస్తాం. కమ్మ గవర్నమెంట్ ఉంటే కమ్మకి ఇవ్వాలా, వెలమ గవర్నమెంట్ ఉంటే వెలమకి ఇవ్వాలి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మీరు ఏ రకమైన మెసేజ్ ప్రజలకు ఇస్తున్నారు? సో ఈ రకమైన పాలన, మీరు అధికారుల్ని మీరు చంకలో పెట్టుకు తిరుగుదామంటే వాళ్ళే మీకు అన్యాయం చేస్తారు. రేపొద్దున మీరు ఇప్పుడు చంకలో పెట్టుకు తిరిగితే రేపొద్దున వచ్చిన ఆయన చంకలో దూరి మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు.
సో మెయింటైన్ సర్టన్ జరుగుతుంది అదే కదా సార్, జరుగుతుంది అదే కదా. ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేయాలి. మీరు డీజీపీ కూడా సీఎంకి దూరంగా ఉండాలా, ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండాలా, సీఎం కూడా డీజీపీని అంత దూరంలోనే ఉంచాలి. దేర్ ఇస్ అ క్రిటికల్ డిస్టెన్స్ అంటారు. మిలాఖత్ అవ్వద్దు. ఐపీఎస్ అధికారులు మా పొలిటీషియన్స్తో మిలాఖత్ అయి పనిచేయటం ఏంటి? ఐఏఎస్ అధికారులు సీఎం మనసులో దూరి సీఎంకి ఏది ఇష్టమో ఆలోచించి ఆ రకంగా పనిచేయటం ఏంటి? చెప్పండి నాకు. నీకేం పని అది? నువ్వు అడ్వైస్ చేయి. సీఎం ఏదైనా చెప్తే ఇది కరెక్ట్గా వస్తారు యాజ్ పర్ ది నామ్స్ అని చెప్పు. అంతేగాని ఆయనకి రాజకీయంగా ఏం బెనిఫిట్ అవుద్ది, మళ్ళీ గెలవాలంటే ఆయన ఏమేం చేస్తే, ఎన్ని ఎకరాలు ఎక్కడ అమ్మి, ఏ రకమైన ధరణి పెడితేనో భూమాత పెడితేనో ఎలా డబ్బులు వస్తాయి, నువ్వు ఎలా ట్యాక్సులు వస్తాయి, నువ్వు ఎలా చేసుకోవచ్చు, ఈ సలహాల కోసం వీళ్ళుంది. అంటే వాళ్ళ మెప్పు కోసం చేస్తున్నారు కదండి ఇదంతా. వీళ్ళ లాభం కోసం, వాళ్ళ మెప్పు కోసం, రెండు లాభం కోసం వాళ్ళ మెప్పు పొందడం పరస్పరం. అదే ఈ లీడర్స్ కూడా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే 5 సంవత్సరాలు మీరు సీఎంలుగా ఉంది, వ్యవస్థని భ్రష్టు పట్టించిపోతున్నారు. సో ఈ అన్యాయం అన్నమాట ఈ రోజున జరిగేది. మాకు ఆ రోజున జిల్లా ఎస్పీలుగా పనిచేసిన మేము లిమిట్స్లో ఉన్నాం. ఎప్పుడు మా బాస్ డీజీపీని దాటి ఎప్పుడు పోలే. ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ, లా అండ్ ఆర్డర్, పేషెంట్, ముగ్గురు త్రిమూర్తుల్లాగా మెండి. ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే టక్ 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 అన్న ముగ్గురికి ఫోన్ లేదు. మళ్ళీ వాళ్ళు ఏదో ఇన్స్ట్రక్షన్స్, దట్స్ వీ యూస్ టు ఫాలో. మేము మినిస్టరు, ఒక ఎమ్మెల్యే, సీఎం దగ్గర ఎవరో ఒక పిఏ ఉంటే అతనితో మాట్లాడుకుని ఈ చెప్పుకోవడాలు ఈ లేవు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ లోకల్ పొలిటీషియన్ వెళ్ళిపోతుంది, మీకు ఎగ్నిస్ట్ గా జరుగుతుంది ఇది. మోస్ట్లీ మేబీ అంటే దీనికి కారణం ఎవరు? ఇలా దిగజార్చడానికి కారణం ఎవరు? సుపీరియరే కారణం. నేను అందుకే అంటున్నా, ఓటర్కి నాయకుడికి ఓటర్ డబ్బులు తీసుకుంటా అంటే నాయకుడి తప్పు. అలాగే ప్రజలు అధికారులకి లంచాలు ఇస్తున్నారంటే అధికారి సుపీరియర్ కాబట్టి అధికారి తప్పు. ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు గారు ఇలా తయారయ్యారంటే వాళ్ళని బాస్ ఎవరైతే ఉన్నారో ఆ సీఎం తప్పు. మేం బాగా పోలీసింగ్ చేశామంటే ఆ రోజున 30 years బ్యాక్, ఇఫ్ వీ వర్క్డ్ వెల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను గొప్పవాడిని నేను చెప్పట్లా. ఆ రోజున చేయగలిగిన పరిస్థితి ఫ్రీ హ్యాండ్ మాకు ఇచ్చారు. ఇప్పుడు నార్వే యూత్ ఉంది, ఆ విషయంలో లేదా నువ్వు అరెస్ట్ చేయాలా లేకపోతే నేను షిఫ్ట్ చేస్తానంటే నేను షిఫ్ట్ అన్న అయ్యేవాడిని, లేకపోతే అరెస్ట్ అన్న చేసేవాడిని. అంటే తప్పెవరిది అయ్యి ఉండేది? చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఆయనది అయ్యి ఉండేది. అలానే బ్రహ్మారెడ్డిని నువ్వేమో ఎట్లా మా ఎమ్మెల్యే కొడుకు నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు, మా పార్టీ ఎమ్మెల్యే రిజైన్ చేస్తానంది, నాకు అనవసరమైన కాంప్లికేషన్స్ ఎందుకు చేస్తాను, చేయకు అని అంటే, నేను చేయకపోతే చేస్తే నేను అక్కడ ఉండను, చేయకపోతే వేస్ట్ నేను కదా. అందువల్ల చీఫ్ మినిస్టర్ హీ గేవ్ ఫ్రీడమ్. నేనంటాను అప్పుడు అధికారులు బాగా పనిచేశారంటే అధికారులు గొప్పవాళ్ళు అనుకోవద్దు, అప్పుడున్న రాజకీయ నాయకుడు గొప్ప. ఇప్పుడు అధికారులు తప్పు చేస్తే నాయకులు కరెక్ట్ అంటారు. అప్పుడు నాయకులు కరెక్ట్ గానే చేశారు, దే డిడ్ ఇంటర్ఫియర్. కాదు కదా, ఇప్పుడు నాయకులే తప్పే అంటున్నా. అప్పుడు నాయకులు మంచివాళ్ళు, ఇప్పుడు ఈ సేమ్ నాయకుడు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో ఉన్నట్టు సెకండ్ టర్మ్లో ఉన్నట్టు కనుక థర్డ్ టర్మ్లో లేడు, ఫోర్త్ టర్మ్లో లేడు. మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. అంటే దానికి కారణం ఏమనుకోవచ్చండి? వాళ్లే కారణం. అంటే పరిస్థితికి అనుగుణంగా మార్పు వస్తుంది అనుకోవచ్చా? లేదు, వాళ్ళ ఉనికిని కాపాడడం కోసం చేస్తున్నారు. వాళ్ళ కోసమే జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, వాళ్ళ పరిపాలన, వాళ్లకు పవర్ని కంట్రోల్ చేసుకోవటానికి, వాళ్ళకున్న వర్గాలకు ఉన్న పవర్ని కంట్రోల్ చేసుకో, వాళ్ళ బెనిఫిట్ కోసమే వాళ్ళు అలా ఉంటున్నారు. న్యాయంగా ధర్మంగా ఏంటి ఇది, ఈజ్ దేర్ ఎనీ కేస్ హియర్ ఆర్ నాట్ అని అడిగితే సీఎం, డీజీపీ సేస్ నో కేస్ సార్ అంటే ఓకే, దట్ షుడ్ బి ద వే, నో డిస్కషన్. అంతే. మరి కేసు లేదు, ఈ డీజీపీ మనకి చేయడయా, మార్చేసి ఇంకో ఆయన పెట్టుకుందాం, ఏం చెప్తే అది చేస్తాడంటే నువ్వు ఇక ఏం చేస్తాడు? ఆ డీజీపీ వచ్చిన డీజీపీ ఈయన కావాల్సినట్టు చేస్తాడు. ఆయన లేదు ఆయన చేయట్లేదు అనుకో, ఇతను తప్పించేసి పేపర్లో 2-3 ఐటమ్స్ ఏదో ఒకటి తయారు చేసి రాడు, ఆఫీస్కి రాడు,
కదలలేడు, నుంచోలేడు, కూర్చోలేడు అని 4 ఐటెంలు రాయించేసి పలానా ఊరు ఆయన రాష్ట్రం పలానా అతను కలిశాడని చెప్పి ఏదో అదే నీకు పెట్టి ఏది మెల్లిగా తప్పించేసి ఇంకొక అతను తీసుకొస్తాడు. సార్ గుంటూరు తర్వాత ఇక్కడికి వచ్చారు, ప్రమోషన్ వచ్చి ఉంటుంది మీకు డిఐజీ. నేను గుంటూరు తర్వాత డిఐజీ ఇంటెలిజెన్స్ పొలిటికల్ చేశాను. ఆ తర్వాత డిఐజీ ఎస్ఐబి, ఆ తర్వాత సెక్రటేరియట్లో అడిషనల్ సెక్రటరీ హోమ్, ఆ తర్వాత వచ్చి ఐజీ వరంగల్ చేశాను. అప్పుడు తెలంగాణ స్టేషన్, కేసీఆర్ అరెస్ట్, అవన్నీ నిరాహార దీక్ష, ఖమ్మం అవన్నీ ఉన్నాయి కదా. సార్ కేసీఆర్ గారికి సిద్దిపేటలో లిఫ్ట్ చేసిన తర్వాత ఆయనకి ఖమ్మం తీసుకెళ్తున్నప్పుడు రూట్ మార్పించడం ఆపరేషన్ అని చెప్పగలరా? అవన్నీ అప్పట్లో ఏంటంటే వాళ్ళకి మాకు అవగాహనే ఉండేది, ప్రభుత్వంతో టీఆర్ఎస్ పరంగా కూడా అవగాహన ఉండేది. ఆయనేమి అక్కడ సిద్దిపేటలో కూర్చుని నిరాహార దీక్ష చేద్దామని అనుకోలే. ప్రకటించాడు ఆయన, నిరాహార దీక్ష చేస్తే అక్కడి నుంచి బయటికి రావడం కష్టం కాబట్టి ప్రివెంటివ్ అరెస్ట్ మీరు ఎలాగ చేస్తారుగా చేసుకోండి అన్నాడు. ఆ రకంగా ఆయన ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం. ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన కూల్ డ్రింక్ తాగారా తాగలేదండి? జ్యూస్ తాగారని క్లియర్గా వచ్చిందిగా, మీకు అందులో డౌట్ ఏముంది. కానీ పోలీసులు బలవంతంగా తాగించారంటాడు కదండి. తాగారు అనే చెప్పగలను, బలవంతంగా ఎందుకు తాగిస్తాం, ఆయన ఫ్రీగా అట్లేం లేదు. సార్ ఐజీ వరంగల్ తర్వాత? ఐజీ వరంగల్ తర్వాత నేను కమిషనర్ వైజాగ్ చేశాను. సార్ కమిషనర్ వైజాగ్ వెళ్ళేసరికి మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? మీరు ఎక్కువగా కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాజెక్ట్ ఇవ్వడం, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయడం, యూనివర్సిటీకి వెళ్ళి క్లాసులు చెప్పడం, బీచ్ రోడ్లో మంచి విజిల్ వేస్తూ ఒక మామూలుగా ఇప్పుడు బీచ్లో చాలామంది మునిగి చనిపోయేవాళ్ళు. సో మీరు కుర్రాళ్ళు ఇంత కుర్రాళ్ళు అని కుర్రాళ్ళు వెర్రెక్కి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అలా ఒక బలి కావద్దు పాడారట కదా. అదే పాట ఒకసారి విజిల్తో పాడారట. విజిల్ గారు విజిలే కాదు, కానీ ఎక్కువ యూనివర్సిటీలో క్లాసులు తీసుకున్నారట కదా. మేము అప్పుడు ఏం చేసేదంటే క్రైమ్ కంట్రోల్కి సీసీటీవీ సిస్టమ్ మొదలు పెట్టాము. దట్ వాస్ 2010లో సీసీటీవీ సిస్టమ్ మొదలు పెట్టాం. సీసీటీవీ కెమెరాస్ దట్ హెల్ప్డ్ టు కంట్రోల్ క్రైమ్. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. ఏం మేనేజ్మెంట్ క్లాసెస్ అవి చెప్పటం, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. మంచి పాటలు పాడతారా సార్? పాట పాడగలరా ఇప్పుడు? ఓకే, వైజాగ్ కమిషనర్ తర్వాత అండి? వైజాగ్ కమిషనర్ తర్వాత సార్ వైజాగ్ మీకన్నా ముందు సాంబశివరావు గారు. అవును, రైట్. సార్ సాంబశివరావు గారి టైంలో ఒక ఎన్కౌంటర్ అయింది, మీరు వెంటనే నెక్స్ట్ ఛానల్ తర్వాత 3 years. అవును, కానీ మీ మీద కూడా ఒక ప్రెజర్ ఉందండి, మీ దగ్గర కూడా మీ టైంలో ఒక కిడ్నాప్ జరగడం ఇదే జరుగుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఏం లేదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కిడ్నాప్ చేస్తారు. లేదు ఏం లేదు, ఏం లేదు యాక్చువల్గా. మీకు అక్కడ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే వైజాగ్లో ఇవి ఉండే ఫిషర్మెన్ విలేజెస్ ఉండే, ఎన్టీపీసీది ఒకటి వాళ్ళు వదులుతారు కదా ఎఫ్లుయెంట్స్, దాన్ని వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేశారు. అది అబ్స్ట్రక్ట్ చేసి ఆపేస్తే ఇక్కడ ప్లాంట్ ఆగిపోతే పవర్ సప్లై పోద్ది. అప్పుడు వాళ్ళతో మాట్లాడి విలేజెస్తో దాన్ని వీ సార్టెడ్ ఇట్ అవుట్. వాళ్ళు మొత్తం బంద్ చేశారు. ఎంటర్ అవుట్ ఫిషర్మెన్ విలేజెస్ ఎంటర్ అవడం చాలా కష్టం. సో వైలెన్స్ లేకుండానే సార్ట్ అవుట్ చేశారు. వైజాగ్ తర్వాత ఐజీ లా అండ్ ఆర్డర్ వచ్చాను. ఆ తర్వాత ఆర్టీసీ ఎండి అయినాక మళ్ళీ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ వచ్చింది, రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ అయ్యాం. అప్పుడు 10,000 మందిని రిక్రూట్ చేశాను. ఆ తర్వాత ఏసీబీ డీజీ అయ్యాను. రిటైర్ అయ్యే వరకు ఏసీబీ డీజీగానే ఉన్నాను. సార్ ఏసీబీలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అంటే ఈ తరహా క్రైమ్ కూడా ఈఎస్ఐ ఇది ఉంది కదా, ఈఎస్ఐ స్కామ్, అది మంచి కేసు అది. ఎందుకంటే చాలా వరకు మీకు ఇందాక మీరు అన్నారే పోలీసుల కరప్షన్ తెలియదు, బాగా బయటకు వచ్చేస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు అంటే ఇది అట్లాంటిదే. ఈఎస్ఐ చాలా కరప్షన్. ఈ పర్చేజెస్లో చాలా అవకతవకలు చేస్తారండి. కొటేషన్స్ తీసుకోరు, అసలు కొటేషన్స్ తీసుకోకుండానే టెండర్ లేకుండానే పర్చేజెస్ చేస్తారు. ఎవరు పట్టించుకోరు, ఎవరికి తెలియదు. ఈవెన్ అక్కడ ఉన్న
మీడియా వాళ్ళు వాళ్ళు కూడా దాన్ని బయట పెట్టరు. అందరూ ఒక రింగ్ Ring, ఫామ్ అవుతారు. అయితే అది ఎట్లనో ఒక కంప్లైంట్ వచ్చింది. అది కంప్లైంట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. గవర్నమెంట్ నుంచి వస్తే వెరిఫై చేస్తే దెన్ ఇట్ ఫౌండ్స్ బి కరెక్ట్. నేను వీ బుక్డ్ దెమ్. దట్స్ ఎ గుడ్ కేస్. వీ బుక్ ది హెచ్ఓడి, డిప్టీ హెచ్ఓడి. ఆ టైంలో ఏమైందంటే ఒక ఆమె షీ బిలాంగ్స్ టు వెలమా కమ్యూనిటీ ఫ్రమ్ తెలంగాణ. ఒక ఆమె ఏమో ఈ సమ్ ఎస్టీ కమ్యూనిటీ ఫ్రమ్ కడప. నేను అప్పుడు గవర్నమెంట్లో కూడా మాట్లాడితే వాళ్ళు దే వాంటెడ్ కేస్ టు బి డన్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్. నేను అందుకే అంటున్నా, చీఫ్ మినిస్టర్ ఇంపార్టెంట్ అనేది ఏంటంటే ఆయన ముందు చట్టానికి లోబడి ఉండాలి. అప్పుడు అధికారులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తారు. పొలిటికల్ విల్ అనేది ఇంపార్టెంట్. అప్పుడు కేసీఆర్ ఎవరికి నేను బ్రీఫ్ చేయడానికి కుదరదు ఈ కేసు. బయట ఎవరికి వెళ్ళటానికి మా మినిస్టర్ ఆయనే. నేను ఐ ర్యాంగ్ అప్ అండ్ టోల్డ్ హిమ్, ఇట్లుంది సార్, పలానా వాళ్ళు వీళ్ళు ఎలా యూ గో యాజ్ పర్ ఫ్యాక్ట్స్ అన్నాడు ఆయన. అంటే వీ హ్యావ్ అరెస్టెడ్ దెమ్. లాట్ ఆఫ్ ప్రెషర్ ఉండే, అదర్వైజ్ నాట్ పొలిటికల్, బట్ వీ వెంట్ అహెడ్ విత్ ద కేస్. అట్లనే హైకోర్టు నుంచి దట్ వాజ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ కేసెస్. రంగనాథ్ మిశ్రా, మన రమేష్ రంగనాథన్ వాజ్ ది యాక్టింగ్ సిజేఐ, నాకు గుర్తు, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. వాళ్ళ దగ్గర అక్కడ నుంచి ఒక లెటర్ మాకు రిఫర్ అయింది ఒక జడ్జి మీద. సో ఎంక్వైరీ చేయమంటే చేసినాక అది మన దగ్గర కొన్ని విషయాల్లో ఒక్కొక్క చోట మనకి చాలా ఆనందం కలుగుద్ది అనమాట. ఇన్స్పైర్ అవుతాం. మోస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్ వాజ్ మై మీటింగ్ విత్ హైకోర్ట్ సిజి. ఆయన రమేష్ రంగనాథన్, వాళ్ళకు డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, 4-5 జడ్జిలు ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆనెస్ట్ అండ్ ఇంటిగ్రిటీ ఉన్న జడ్జెస్. నాకు తెలియదు, అసలు ఎవరు తెలియదు. సో ఈ రిపోర్ట్, ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ వస్తే మీరు ఒకసారి రండి అన్నారు. నేను వెళ్ళి రిపోర్టు నేను చెప్పాను, ఇట్లుంది సార్, నా ఫ్యాక్ట్సే చెప్పాను. నాకేం భయం, అతను చేసింది డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నాయంటే కాదని చెప్పాల్సిన అవసరం నాకేం లేదు, ఉంది. అందులో హైయెస్ట్ అథారిటీ నన్ను అడిగితే మీ ఇందాకన్నామే ట్రూత్, ఐ హ్యావ్ టు టెల్ ట్రూత్ చెప్పాను. ఐ నో ఇట్స్ ఏ ప్రాబ్లం అని. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి. అంటే మరి మీరేంటి చేయమంటారు? మీరు ఆప్షన్స్ ఉన్నాయి, డిపార్ట్మెంటల్ యాక్షన్ లేకపోతే పీసీ యాక్ట్ కింద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయటం. 2 ఆప్షన్స్ ఇచ్చాను. మీరు ఇట్స్ అప్ టు యూ, ప్లీజ్ లెట్ మీ నో అంటే మీరేం చేస్తారు ఇట్లాంటి కేసుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నారు. నేనైతే డిస్ప్రపోర్షనేట్ కేసు రిజిస్టర్ చేసి సెట్ చేస్తాం సార్, అరెస్ట్ చేస్తామని చెప్పాను. మరి మీరు ఈయనెందుకు స్పేర్ చేస్తారు, ఈయన అదే చేయండి. ఐ వాజ్ సర్ప్రైజ్. నేను కూడా మాట్లాడేటప్పుడు నేను ఇది చేస్తానని చెప్పకూడదు. మీరు అడ్వైస్ ఇందాక అన్నారు, ఇప్పుడు ఇదే పొజిషన్లో చీఫ్ మినిస్టర్ ఉంటాడు. ఐ హ్యావ్ టు టెల్ క్లియర్లీ, సి దీస్ ఆర్ 2 ఆప్షన్స్. వాట్ యూ విల్ డూ ఇన్ కేస్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ అని సీఎం అడిగితే ఐ విల్ బుక్ ఏ కేస్ అండ్ రిజిస్టర్ సార్, అరెస్ట్ సార్ అని నేను చెప్పాలి. అట్లా కాకుండా ఆయన మనసులో దూరి ఏమన్నా అనుకుంటాడు, ఏమన్నా నువ్వు చేస్తే అది నీ తప్పు. ఆయన కూడా ఇలా చెప్పాలని ఆశించడం అతను తప్పు. సో వీళ్ళు నేను చెప్తే వాళ్ళు, దెన్ ఐ టోల్డ్ హిమ్ దెర్ ఇస్ సమ్ హెల్త్ ప్రాబ్లం. సో ఎందుకు చెప్పానంటే రేపు ఏదన్నా అయింది అనుకుంటారే, యూ డీంట్ నో హౌ టు హ్యాండిల్ అంటారు. కాబట్టి మళ్ళీ ఎవరో ఒక ఆయన జడ్జి చనిపోయాడు మహారాష్ట్రలో కేసులో సంబంధించి, అప్పుడే అది సెన్సిటివ్ ఉంది. సో ఇప్పుడు ఈయనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మళ్ళీ మనకు ప్రాబ్లం కదా అని ఐ టోల్డ్, సి దిస్ ఇస్ ద థింగ్ ప్రాబ్లం అంటే నో. సో యూ డూ యాజ్ యూ డూ ఇన్ ఎనీ కేస్ ఆఫ్ ఎనీ అదర్ అక్యూస్. మీరు ఉంటే ఏం చేస్తారు, హాస్పిటల్కి పంపుతారు, ట్రీట్మెంట్, అంతే కదా. మీరు చేయండి, మీ పని మీరు చేయండి అన్న. దెన్ వీ డిడ్ ఇట్. దెన్ వీ ఫాలోడ్ ది డ్యూ ప్రాసెస్ ఓన్లీ. ఎవరు క్రిటిసైజ్ చేయాలి, ఎవరు అడ్డం రాలే, ఏం కావాలా, అరెస్ట్ చేసాం, పంపించేసాం. బిఫోర్ దట్ ఐ ఇన్ఫార్మ్డ్ సీఎం, సార్ దిస్ ఈజ్ ద థింగ్, ఇట్లుంది కేసు, నాకు ఇలా చెప్పారు, ఎంక్వైరీ చేశాము, ఇలా ఉంది,
ఓకే ఇట్ ఈస్ వాళ్ళు జడ్జెస్ విషయంలో పర్మిషన్ జడ్జెస్సే ఇవ్వాలి, హైకోర్టు చీఫ్ జస్టిసే ఇవ్వాలి. సో అందువలన వెన్ ఐ టోల్డ్ దట్ ఐ సెడ్ యూ డూ దట్ ఈస్ ద ప్రాసెస్ కదా. నో బడీ అబ్జెక్టెడ్ మీ. ఇప్పుడు మీకు ఇందాక నేను ఏమంటున్నానంటే నా ప్రాసెస్, ఐ ఫాలో ద ప్రాసెస్. ఇందులో నాకు డిఫిడెంట్గా నేను ఆలోచించాల్సిందే. సింపుల్గానే బిహేవ్ చేశాను, సింపుల్గానే ఎంక్వైరీ చేశాం, మామూలు ఉన్నది ఉన్నట్టు చెప్పాం, అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి ఎగ్జిక్యూట్ చేశాం. మా వాళ్ళకి కూడా అదే మాదిరిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళు కూడా దాన్ని అలానే ఇంప్లిమెంట్. ఏదో హెల్త్ అన్నారు, మంచిదే డాక్టర్ ఉండే, లెట్ హిమ్ బీ ఇన్ హాస్పిటల్, నో ఇష్యూ. డాక్టర్లకు కూడా చెప్పాం, యూ డూ యాజ్ పర్ నామ్స్. మళ్ళీ మీరు మా దగ్గర యూ డోంట్ డూ దిస్ వే దట్ వే. మీరు యాజ్ డాక్టర్ ఇఫ్ యూ వాంట్ కీప్ హిమ్ కీప్, ఇఫ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ యూ గివ్ ఏ సర్టిఫికేట్. వాళ్ళు అట్లానే ఇచ్చారు. ఎక్కడికక్కడ యాజ్ డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి అసలు ఎక్కడ గొడవ లేదు, ఏం లేదు, అరెస్ట్ చేసాం, పంపించేసాం. అట్లా ఐ థింక్ వీ డిడ్ సమ్ 2 జడ్జెస్ వి అరెస్టెడ్. అంటే మీకు సర్వీస్లో బాగా సాటిస్ఫాక్షన్ కేసులు? సాటిస్ఫాక్షన్ అని కాదు, కానీ దిస్ ఇస్ అనదర్ ఏరియా వీ నెవర్ వర్క్డ్. ఓకే. సర్వీస్లో సాటిస్ఫాక్షన్కి నిజం చెప్పాలంటే కొంచెం బాధగా ఉంటుందండి. ఎందుకంటే ఏంటి ఇంకా ఈ వ్యవస్థలో ఇట్లున్నారేంటి, మనం ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది ఏంటి, వీళ్ళు కదా నడపాల్సింది, వీళ్ళు కదా ప్రజలకి ఒక రక్షణ ఇవ్వాల్సింది, న్యాయం చేయాల్సింది వీళ్ళు కదా, వీళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యంలో మనం ఉన్నాం ఏంటనే అనిపించింది. కానీ నాకేమి ఏదో చేసామని నేను ఎప్పుడు అనుకోలే. ఐఎమ్ టెలింగ్ ఫ్రాంక్లీ, ఎనీ కేస్ ఐ యూస్ టు వండర్ వై దీస్ పీపుల్. నేను అప్పుడు అడుగుతా ఉంటా కూడా. ఏసీబీలో కూడా ఒక ఆయన 2వ సారి బుక్ అయ్యాడు. ఎందుకు మీకు ఆల్రెడీ అయ్యారు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరు ఎట్లా అంటే, ఏమో సార్ అట్లా అయిపోయింది సార్ అంటాడు. ఏం చెప్పాలి కదా. సార్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు కూడా కొంతమంది మీరు మాట్లాడతారు అరెస్ట్ చేసే ముందు, అంటే మేజర్ కేసు, చిన్న 324 కాకుండా, వాళ్ళు కూడా చెప్తున్నప్పుడు ఇవి చెప్పింది రియలా కాదని మీరు చేస్తాం, వెరిఫై చేసుకుంటా ఉంటాం కదా. 324 మా దాకా రాదు. ఏ కేసు అయినా మనకు తెలిసిపోద్దండి. కొన్ని కేసెస్, కొంతమంది ఆఫీసర్స్, కొన్ని ఇష్యూస్లో మనం వెళ్తాం. ఇప్పుడు మేము 24/7 అది తప్పితే ఇంకో పని ఉండదండి. పోలీస్ ఆఫీసర్గా ది వే వీఆర్ ట్రైన్డ్, నాపోటి వాడికి ఏంటంటే ఆ జిల్లా ఎవ్రీడే వాజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే లైఫ్లో ఈ ఆపర్చునిటీ రాదు. సో నాకేంటంటే నేను అక్కడ ఎన్ని రోజులు ఉంటానని నేను ఎప్పుడు పని చేయలే. ఇదే లాస్ట్ డే అని పని చేసేవాడిని. రేపు మళ్ళీ ఉండకపోవచ్చు. ఈరోజు నా పని నేను సరిగ్గా చేయాలి. అంటే ఎంతకాలం ఉన్నది కాదు, ఎంతకాలం పని చేసుకోవాలి. ఇది చేసి అక్కడ ఉండాలి, ఇలా చేస్తే అక్కడ ఉంటామని మాత్రం పని చేయలేదు. ఇది చేయటం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతామని నేను ఎప్పుడు బయట కూడా చెప్పేవాడిని కాదు. నా మీద ఎవరన్నా ఒక ప్రెషర్ వచ్చినట్టు కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్ రూమర్ వచ్చినా ఎవరన్నా నా దగ్గర చెప్పినా కానీ, ఇంకేమన్నా ఉందా మాట్లాడేదని వాడిని. అంతేగాని అవునా ట్రాన్స్ఫర్ అవుతానా, నాకేం పని అతనితో డిస్కషన్కి. ఒక రిపోర్టర్ వచ్చాడు ఒకరోజు, హిందూ రిపోర్టర్, గుంటూరులో. హీ మెట్ కోడెల శివప్రసాదరావుని కలిశాడు. నా వెల్విషర్ లాగానే మాట్లాడటానికి వచ్చాడు. నేను మామూలుగానే ఇప్పుడు మీతో నేనేం మాట్లాడుతున్నాను, ఉన్న విషయం మామూలుగానే అట్లానే మాట్లాడేవాడిని. మాట్లాడినాక మీ గురించి ఇట్లా అనుకుంటున్నారండి, ట్రాన్స్ఫర్ అని, అది ఇది అని అన్నాడు ఆయన నాతో. నేను అన్నాను, ఏమండి మీరు రిపోర్టర్ కాకపోతే, నేను ఎస్పీ కాకపోతే మీరు నా దగ్గరికి రారు. నేను పూర్ణచంద్రరావుని అయితే మీరు నా దగ్గరికి రారు. వై డు యు బాదర్ అబౌట్ మీ, యువర్ కరెస్పాండెంట్. మీరు రిపోర్టెడ్ కాకపోతే నేను మీతో మాట్లాడు. ఆయన కూడా, ఆయన కోడెల శివప్రసాదరావు గారు కూడా మంత్రిగా, మీరు మినిస్టర్ కాబట్టి ఆయన మినిస్టర్ కాబట్టి వెళ్ళారు, మీరు రిపోర్టర్ కాబట్టి. సరే ఏదో జరుగుతుంది, మనకి ఎందుకండి అది. మనం ఈ డెమోక్రసీ బ్యూటిఫుల్ వ్యవస్థ, అటు ఎగ్జిక్యూటివ్ ఉంది, ఇటు మన మీడియా ఉంది. ఈ వ్యవస్థ ఉంది కాబట్టే మనం ఒకరికొకళ్ళు ఈ డెమోక్రసీ లేకపోతే మీకు నాకు ప్లాట్ఫామే లేదని చెప్పాను. మనకి నా గురించి మీరు పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ అ రిపోర్టర్ మీకున్నది మీరు అడగండి, సరిపోతుంది. అట్లానే ఒక సబార్డినేట్ వచ్చాడు నా దగ్గరికి, ఇంకో మినిస్టర్ గురించి.
సార్ అయ్యా తమరి గురించి ఇట్లా అంటున్నారు అది ఇది అన్నాడు. అంటే మంచిదే, నువ్వు ఆ మర్డర్ కేసులో అరెస్ట్ చేసావా లేదా అన్నా. నేను చేయలేదన్నాడు. నువ్వు నీ పని చేయి, నేను నా పని చేస్తాను. నేను వై షుడ్ ఐ కామెంట్ అబౌట్ ద మినిస్టర్? అవును. ఐ డోంట్ కేర్ హిమ్ ఆర్ యూ ఫెలో, వై ఆర్ యూ టాకింగ్, వై షుడ్ ఐ డూ ఆల్ దట్? నీ డ్యూటీ నువ్వు చేయి ఫస్ట్ అంతే. నేను అది అసలు నేను విననట్టుండి ఆ కేసు అరెస్ట్ చేసావా లేదా, చేయలేదన్నాడు. మనకు తెలుసు కదండి టాపిక్. ఇప్పుడు వీఆర్ ఆల్ ఆన్ ఫింగర్ టిప్సే వర్క్ ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేయట్లేదు అంతా తెలుసు. అండ్ నేను అతను కూడా అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను అక్కడ ప్రొబేషనర్గా చేసినప్పుడు, ఐపీఎస్ ప్రొబేషనర్గా ఒక ఎస్పీ దగ్గరికి 2 ఆఫీసర్లు వచ్చేవాళ్ళు, ఎస్ఐలు. వాళ్ళు ఎప్పుడు కూడా గుసగుసలు ఆడేవాళ్ళు, నేను బయట వెయిట్ చేసేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించింది కరటకుళ్ళు దమకటకుళ్ళు లాగా కనపడ్డారు వాళ్ళిద్దరు. అయిపోయినాడు వాళ్ళు వచ్చేవాళ్ళు. నాకు ఒక డివో వచ్చేది, ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్. మళ్ళీ సాయంత్రం అదే మార్చేసేవాడు. నాకు అర్థమైపోయింది వీళ్ళు లాభం లేదు, వీళ్ళకి మనం మాట విన్నామంటే కొంపలు ముంచుతారు అని. నా పొజిషన్ నాది ఎస్పీ పొజిషన్, ఎస్ఐ పొజిషన్ ఎస్ఐ, రిపోర్టర్ పొజిషన్ రిపోర్టర్. నేను మిక్సప్ అయితే చేయను, ఆ లైన్ దాటకూడదండి. నాకు అనవసరం. మీరు నన్ను గౌరవిస్తారా అండి? నేను పలానా కాకపోతే నేను మిమ్మల్ని గౌరవిస్తే ఏం సంబంధం? ఇలా రోడ్డు మీద చాలా మంది ఉన్నారు. అందువల్ల ఐ నో మై లిమిటేషన్స్. సో నేను అట్లా చేశాను. వైజాగ్లో ఇట్లానే ఒకసారి ఒక పేపర్లో ఇట్లానే అటు ఇటు రాశారు, ఒక డిఫమేషన్ నోటీస్ ఇచ్చారు. ఆయన వచ్చాడు నా దగ్గర, అంటే చెప్పాడు నాకు, ఏంటి సార్ మాకు ఇంతకుముందు ఆఫీసర్లు ఉండే ఎంటర్టైన్ చేసేవాళ్ళు అది ఇది అంటే, నేను దానికి రెస్పాండ్ కావాలి, నాకు తెలుసు. నేను అన్నది ఏమోనని నాకు తెలీదు. మీరు బికాస్ యూ హెడ్ ఏ వింగ్ మీడియా, నేను ఎక్కడున్నా, మనం అంతవరకే రిలేషన్షిప్. మీరు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మీకు చెప్తా, వీ విల్ డూ ఇట్. అంతేగాని ఇట్లా మనం దీన్ని పట్టుకుని ఎక్స్టెండ్ చేసుకుని వాళ్ళు పోతూ ఉంటే ప్రజలకి ఏం ఉపయోగపడమని చెప్పాను. క్లోజ్ బట్ రిలేషన్షిప్ దెబ్బతినలే. నేను చెప్పినాక ఎప్పుడు కూడా నాకు వాళ్ళ నుంచి నష్టం జరగలే, నేను వాళ్ళకి ఏం చేయలే. ఇంతవరకే క్లోజ్ చేశాను నేను మ్యాటర్. దే నెవర్ వెంట్ బియాండ్ దిస్ థింగ్. ఓహో ఇతను ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు నన్ను వదిలేశారు, వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారులే అని నేను వదిలేశాను అంతే. నేను ఎవరికి చెప్పలేదు సుమా, మీకు చెప్తున్నా ఈ రోజున. ఐ నెవర్ టోల్డ్ ఎనీవేర్. నేను అది మళ్ళీ ఆ జిల్లాలో ఉన్నప్పుడు ఆ మాట ఎవరికి చెప్పను. ఐ విల్ నాట్ టాక్ అబౌట్ దట్ ఆఫీసర్ ఆల్సో విత్ ఎనీవన్. మళ్ళీ అది చెప్పను. నాకు తెలుసయ్యా మీ జిల్లాలో మీరు ఎట్లా చేస్తారు, నేను అది కూడా చెప్పను, కామెంట్ చేయను నేను. అది అంతవరకే, దాని వరకే మాట. సార్ ఏసీబీగా రిటైర్ అయిన తర్వాత 1 year గ్యాప్ తీసుకొని పొలిటికల్గా చేస్తున్నారు. ఫైనల్గా 2 questions అండి. ఒకటి, డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక డెడికేట్గా పనిచేసిన ఆఫీసర్లు చూసాం, మీలాంటి వాళ్ళు చాలామంది. అంటే ఒక కప్పు కాఫీ ఎవరిదని బయట వాళ్ళు తీసుకోవాలని ఆలోచించే ఆఫీసర్లు, బయటికి వెళ్ళిన మీ క్యారేజ్ మీరు తీసుకునే రోజులు అవి. ఇప్పుడు ఉన్న ఆఫీసర్లు వస్తూనే కరప్షన్ కోసం ఆలోచిస్తున్నారు. అంటే మీరు చెప్తున్నట్లుగా పొలిటికల్గా వచ్చిన సినారియా, లేదా మన ఆఫీసర్లో వచ్చిన యాటిట్యూడ్ ప్రాబ్లమా? దీనికి రీజన్ ఒకటి కావాలి. నెంబర్ 2, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్. పొలిటికల్గా చాలా దారుణంగా ఉందండి. లీడర్స్ ఎవరు రోల్ మోడల్స్ కాదు. ఇంతకుముందు లీడర్స్ 30 years బ్యాక్ చీఫ్ మినిస్టర్స్ కానీ వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళు ఇట్లాంటివి వాళ్ళకి తెలిసినట్టు తప్పుడు పనులు వాళ్ళు చేస్తున్నట్టు మనకు తెలియదు. అంటే చేసేవాళ్ళేమో కానీ చేసినట్టు అసలు తెలిసేది కాదు. మీరు ఇన్సైడర్ బుక్ పివి నరసింహరావు గారు చదివారా? కొంతపాటు. అందులో ఒక చీఫ్ మినిస్టర్, మోస్ట్ ప్రాబబ్లీ నీలం సంజీవ్ రెడ్డి కావచ్చు, లేదా బ్రహ్మానంద రెడ్డి, నాకు ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్. వాళ్ళు ఏంటంటే ఒక పుట్టినరోజుకి పెద్ద పెద్ద బ్యానర్లు ఏవో పెట్టుకున్నారట. పెట్టుకుంటే ఆయన చూసి ఈ ఢిల్లీ వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేస్తారని చెప్పి ఆయన బాగుండదు, చెడ్డ పేరు వస్తుంది, నిరాడంబరత కదా. కాంగ్రెస్ అంటే ఆయన గాంధీ నిరాడంబరతకి మారు పేరు అని కదా, కాంగ్రెస్ నిరాడంబరత అని కదా పేరు. అది నిరాడంబరతగా ఉందా లేదా అనేది నేను చెప్పట్లేదు, పేరు అయితే అది ఇమేజ్ బిల్డింగ్ అయితే అట్లా చేశారు.
ఆ ఇమేజ్ బిల్డింగ్లో భాగంగా ఆయన దెబ్బ కొడతాడని చెప్పి వెంటనే ఆయన తీయించేశాడు. అలానే హైకోర్టులో ఒక డెసిషన్, సీఎంకి వ్యతిరేకంగా వస్తే సీఎం రిజైన్ చేస్తాడు కదా. అవును. ట్యాప్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ నీలం సంజీవ్ రెడ్డి. ఆయన ఒకటే లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆయన చేయడం. సో నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎట్లున్నదంటే కోర్టులు ఏం చెప్పినా స్కాండల్స్ చేశారన్న ఎవడు పట్టించుకోవట్లేదు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇట్లానే మాట్లాడాలి, మేము చేసేది మేము చేసుకుంటాం అంటే ఒక రకమైన పొలిటికల్ రౌడీయిజం సాగుతుంది. ఇప్పుడు కత్తులతో పడుచుకుంటేనే రౌడీ కాదండి. అవును. ఇంత అక్రమాలు జరుగుతున్నా మిమ్మల్ని అంటున్నా లెక్క చేయట్లేదు. సో ఇటువంటి నాయకులు ఉన్నప్పుడు వాళ్ళ కింద పని చేసే వాళ్ళు వాళ్ళ పేషి వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఒక సీఎంఓలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారో ఆలోచించండి. తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకునేటువంటి అధికారులు ఎలా ఉంటారో ఆలోచించండి. అది పర్కులేట్ డౌన్ అవుతుంది కదా, మనోడే కదా. బడ్జెట్ చూసి నేను ఒక డిస్కషన్లో బడ్జెట్ చూసి ఇందులో ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి మనోడికి ఇద్దామని బడ్జెట్ నువ్వు ఆర్డర్లు ఇస్తే ఇట్టానండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోస్టింగ్ మనోడికి ఇది ఇద్దాం, ఇది ఎక్కువ ఉంది కదా బడ్జెట్ ఇద్దాం అంటే ఏంటి అర్థం? వాట్ డస్ ఇట్ మీన్? అతను పని చేస్తాడు, ఈ పని చేయటానికి ఇవ్వటం వేరు, ఇక్కడ డబ్బులు బాగున్నాయి కాబట్టి ఇస్తానంటాం వేరు. ఇక్కడ కొంత సంపాదించుకొని అని అంతే. సో ఈ రకమైనటువంటి పొలిటికల్ లీడర్షిప్ ఉంది ఈ రోజున మన దగ్గర. కాబట్టి ఇటువంటి వాళ్ళు వస్తారంటారా సొసైటీ? అంతే కదా. నేను మీకు ముందు నుంచి డిపెండ్స్ ఆన్ ది సుపీరియర్. సీఎం ఈజ్ సుపీరియర్ వెదర్ ఈజ్ ఫీలింగ్ ఇట్ ఆర్ నాట్. ఈగోయిస్టిక్గా సుపీరియర్ కాదు, మోరల్గా హీ షుడ్ బి సుపీరియర్, ఎథికల్లీ హీ షుడ్ బి సుపీరియర్. ఇంతకుముందు దాన్ని ఏదన్నా తేడా పనులు చేసిన వాళ్ళు దాచుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, డైరెక్ట్ ఓపెన్గా. అయినా దాన్ని బాధపడట్లేదు కదండి. బాధపడలేదు. అందువల్ల మీకు ఆటోమేటిక్గా యథా రాజా తదా ప్రజ, రౌతు కొత్తి గుర్రం అంటాడు కదా, అది. అందువల్ల వీళ్ళని తప్పు పట్టలేదు. యూ హ్యావ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ద లీడర్, నాట్ విత్ ది సబార్డినేట్. యూ హ్యావ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ద డిస్ట్రిక్ట్ హెడ్, నాట్ విత్ ద సబార్డినేట్. అక్కడ ఒక వ్యక్తి తప్పు వల్ల మనం పట్టకూడదు, వ్యవస్థను మనం పట్టుకోవాలి. ఈ వ్యవస్థలో ఉన్న అందరికన్నా పెద్ద వ్యక్తి ఎవరున్నారో అతనికి తప్పు. అంటే వ్యవస్థ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, అదే హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. మీకైతే అనమాట A1 A2 A3 A4 అంటారు చూసారా, ఆ రకంగా రావాలి మీరు. A1 మనం A1 ఈస్ దాట్. అంతే. నో, ఇఫ్ హీ ఈస్ గుడ్ ఎవరి విల్ బి గుడ్. ఐఎమ్ టెలింగ్ యూ. A1 కరెక్ట్ ఉంటే A10 ఉండదు కదా. ఉంటుంది. మరి అది తప్పు కదా. వీళ్ళనే ఏం లాభం? ఏమి రకమైనటువంటి కల్చర్ ఉంది ఆ స్టేట్లో అంటే ఆ సీఎంని బట్టి కల్చర్. మొన్న ఎవరో మధ్యప్రదేశ్ ఆఫీసర్స్ చెప్తున్నారు, మధ్యప్రదేశ్లో ఇంత గందరగోళం ఉంటుందట. అంటే ఆయన ఎవరు, శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్నారు, బీజేపీ. వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ఏరియాలో ఈ కమ్యూనిటీ కానీ స్టేట్ వైజ్ కానీ గ్రూపులు ఉండవట. చాలా కాస్మోపాలిటన్గా ఉంటారట ఆఫీసర్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద చీఫ్ మినిస్టర్. సేమ్ చీఫ్ మినిస్టర్ వీ హ్యాడ్ సీన్ కదండి. ఒక్కొక్క పీరియడ్లో ఆయన ఎట్లున్నాడో దాన్ని బట్టి కూడా వాళ్ళు అట్లున్నారు. రిజల్ట్స్ అట్లా వచ్చినాయి, ప్రజలకు అంత మేలు జరిగింది. ఎన్ని సమస్యలు సాల్వ్ అయినాయండి ఈ రాష్ట్రంలో. ఈ 30 years బ్యాక్ చూసుకుంటే అసలు మనకి నక్సలిజం ఒక సమస్య, తర్వాత వీళ్ళు ఫండమెంటల్స్, మన ముస్లిం ఫండమెంటలిజం, తర్వాత వచ్చేటప్పటికి డెకైటిస్ ఎన్ని ఉండేయండి, హౌస్ డెకైటిస్. మరి మీకు బస్సుల్లో రాబరీలు ఎన్ని ఉండే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్ ఉండేది కదా. ప్యాటర్న్ మారుతుంది కానీ సీరియస్ క్రైమ్, డేంజరస్ క్రైమ్ లేదు. మీరు ఎవడు భయపడట్లే, నన్ను చంపేస్తారని ఎవ్వరు డైరెక్ట్ గా సైబర్ క్రైమ్ చేస్తున్నాడు కదా. అనేది ఏంటంటే బాడీలీ క్రైమ్ ఇస్ డేంజరస్ అండి. బాడీలీ క్రైమ్ పోయింది కదా మీకు. అంటే మేము ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటా ఈ వ్యవస్థ వచ్చింది కదా. అప్పుడున్న సీఎంల పొలిటికల్ విల్ని బట్టి
మా అది- ఆఫీసర్ని అది- బట్టి అది పక్కా చేశారు సార్. కదా, 100% అది. జరిగింది కదా. మీలాంటి ఆఫీసర్లు చేయబట్టే ఆ సీట్స్ ఇప్పుడు ఫ్రూట్స్ అయ్యాయి. మాలాంటి ఆఫీసర్లకి నేను ఇవ్వట్ల క్రెడిట్. ఉమ్. మేము చేయగలిగినటువంటి Free hands ఇచ్చిన వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద డేకి ఇస్తా క్రెడిట్. ఐ టెల్లింగ్ యూ టుడే, ఐ హావ్ నో డౌట్ అబౌట్ ఇట్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద డే, నాట్ టుడే. ఆయన పొలిటికల్ విల్ని బట్టి, ఆయన పనితీరుని బట్టి, ఆ రోజున ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ, డీజీపీ చేసిన పనులను బట్టి, మేము అందులో పార్ట్ కాబట్టి మేము కొంత కంట్రిబ్యూట్ చేయగలిగినటువంటి వాతావరణం మాకు దొరికింది, మేము చేశాం. అంటే అవకాశం కల్పించిన సీఎం Yes, it goes to them at that time. If it is bad now, again they are responsible. రైట్. అది నేను అనేది. ఓకే, డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? No, so first of all, ఇది క్లారిటీ వచ్చినాక వచ్చింది. it depends upon you what you want to choose. One thing I can tell that this is a great service. Indian Police Service అనేది నా లెక్కలో ఇట్స్ a very great service. You are very powerful man in a state. You are just 100-150 and you are like a minister without portfolio till your retirement. Even if you don't get a good post, you have certain facilities, certain recognition, certain powers. Sometimes you may get a good post, sometimes you may not get a good post, but still you are powerful. Not only an IPS officer kada, oka DSP, director to DSP, even a sub inspector, an inspector, మీరు చాలా పవర్ఫుల్. మీరు ప్రజలకి ముందు మీకు మీరుగా డిసైడ్ చేసుకోండి. వీళ్ళ సిస్టంలో థర్డ్ రేట్ లీడర్స్ ఉన్నప్పటికీ కూడా, సుపీరియర్స్ థర్డ్ రేట్ ఉన్నప్పటికీ కూడా, మీరు ఎలా ఉండాలనేది. మీ పిల్లవాడు ఎలా అయితే మంచిగా ఎలాగైతే వాడు చదువుకుని పైకి రావాలని అనుకుంటారు, చుట్టూ నార్కోటిక్స్, డ్రగ్స్, తాగుడు ఇన్ని ఉన్నాగా నా పిల్లోడు తాగకూడదు, నా పిల్లోడు స్మోక్ చేయకూడదు, నా పిల్లోడు బాగా చదువుకోవాలని ఎలాగైతే నువ్వు అనుకుంటావో, నీ గురించి కూడా నువ్వు వాళ్ళని సిస్టమ్ని బ్లేమ్ చేయకుండా నీ వరకు నువ్వు సరిగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది నేను చెప్తాను. ఇది బ్రహ్మాండమైన సర్వీస్, అందులో డౌట్ లేదు. ఫస్ట్ యువర్ సెక్యూరిటీ ఈస్ గ్యారంటీడ్. ఎందుకంటే నీకున్నంత సెక్యూరిటీ, అంటే సెక్యూరిటీ అని గన్మెన్ అని కాదు, జాబ్ సెక్యూరిటీ కానీ, ప్రజల్లో కానీ గుర్తింపు కానీ నీకున్నది చాలామందికి లేదు. ఎమ్మెల్యేలకు కూడా కావాలంటే వాళ్ళు కొనుక్కోవాలా, కోట్లు ఇచ్చితే కొనుక్కుంటే ఎమ్మెల్యేకి వస్తుంది. మంత్రి అవ్వాలన్నా కోట్లు ఇచ్చి, రాజ్యసభ ఎంపీ అవ్వాలన్నా కోట్లు ఇచ్చి కొనుక్కోవాలా. ఇదేమీ లేకుండా నీకు ఒక ఎగ్జామ్ రాయడం ద్వారా నీకు అంత పవర్ వస్తుంది. కాబట్టి దీన్ని పవిత్రంగా చూసుకుని నువ్వు ఎంత వీలైతే అంత కంట్రిబ్యూట్ చేయి. అండ్ యూ ఫంక్షన్ లైక్ గెరిల్లా ఇన్ ద సిస్టమ్. ఆగు, వెనక్కి తగ్గు. దుర్మార్గుడైన పాలకుడు ఉంటే ఆగు, వెనక్కి తగ్గు, పక్కకు తప్పుకో. నీ టైం కోసం వెయిట్ చేయి. ఇంప్రూవ్ అయినప్పుడు చేయి. నీకు ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా పని చేసుకోండి. యు బీ ఏ గెరిల్లా. ఒక గెరిల్లా యుద్ధం ఎట్లా చేస్తావో అట్లానే నువ్వు సిస్టంలో ఉంటూ ఒక గెరిల్లా యుద్ధం చేస్తావు. ఇందులో తుపాకులు ఏమి లేవు. పద్ధతిగా పని చేసుకుంటూ ప్రతి ప్రాబ్లంకి నీకు సొల్యూషన్ దొరుకుతుంది లేదని అనుకోవద్దు. రకరకాల మెథడ్స్లో నువ్వు సాల్వ్ చేయొచ్చు. సైబర్ క్రైమ్కి వెళ్ళామని బాధపడక్కర్లేదు, లా అండ్ ఆర్డర్ రాలేదని అనుకోక్కర్లేదు. సైబర్ క్రైమ్ ద్వారా కూడా you'd be able to control, you will be able to learn many things, you will be able to serve people. అందువల్ల చాలా స్కోప్ ఉన్నది. ఇది ఈ డిజార్టర్ కావద్దు. ఇందాక చెప్పిందల్లా, నేను చెప్పిందల్లా ఒక ఆస్పెక్ట్, బట్ ఇది సెల్ఫ్ ఏంటి అనేది. ఇప్పుడు మనకి స్పిరిచువాలిటీ లాగా నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుని యూ కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అంటాడు కదా స్పిరిచువాలిటీలో. యూ కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు వర్క్. నిన్ను నువ్వు తెలుసుకో. వాట్ ఆర్ యువర్ క్యాపబిలిటీస్, నీ స్కిల్స్ ఏంటి, నీకున్నటువంటి ఏంటి, నీ కోరికలు ఏంటి, వీక్నెస్లు ఏంటి, నిన్ను నువ్వు అంచనా వేసుకుని నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో. నువ్వు ఖచ్చితంగా ఈ ప్రజలకు కావాలి. ఇది డెమోక్రసీ ఈజ్ ఎ గ్రేట్ థింగ్, యూపీఎస్సీ ఈజ్ ఎ గ్రేట్ థింగ్, యూ గాట్ ఇన్ టు ఎ గ్రేట్ సర్వీస్. సో అందువల్ల ఈ సర్వీస్ని సార్థకతను చేసుకునే బాధ్యత నీలోనే ఉంది. వాళ్ళందరూ బాగుంటే నేను చేస్తాను అనేటువంటి డిపెండెంట్ నేచర్తో వద్దు. అది వాళ్ళది. నువ్వు యువర్ ఎ లీడర్ అంటూ యువర్ సెల్ఫ్. అక్కడ వాటర్ని నేను లీడర్ చేయలేను. ఇందాక ఎగ్జాంపుల్కి దీనికి కానిస్టేబుల్ నేను లీడర్ చేయలేను.
బట్ ఐపీఎస్ ఆఫీసర్ ఐ హ్యావ్ టు మేక్ హిమ్ ఏ లీడర్. యూ హ్యావ్ టు ట్రీట్ హిమ్ యాజ్ ఎ లీడర్. సీఎం ఈజ్ ఎ బిగ్గర్ లీడర్, బట్ యు ఆర్ ఆల్సో లీడర్. సో నీ ఎజెండా ఏంటి నువ్వు ఫిక్స్ చేసుకో. ఈ సిస్టమ్ నీకు ఏది కావాలో అది ఇస్తుంది, నీ ఎజెండాను బట్టి నీకు ఇస్తుంది. మంచి అయితే మంచి ఇస్తుంది, చెడ్డ అయితే చెడ్డ ఇస్తుంది. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు పూర్ణచంద్ర గారు. కానీ వచ్చేటప్పుడు నీ ఎజెండా ఏంటో ఆలోచించుకొని ఒకసారి రా అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఫోకల్ నాన్ ఫోకల్ రెడ్ పోస్ట్ ఉంటాయి. ఎక్కడ పనిచేసినా మీకు ఒక మార్క్ పెట్టుకోండి. అంతేగాని ఫోకల్లో పనిచేసినప్పుడు ఒకలాగా, నాన్ ఫోకల్లో ఒకలా కాకుండా, నాన్ ఫోకల్లో పనిచేస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా పనిచేసి మీకు మార్క్ ఉంటుంది అంటే చెప్తున్నారు. ఆయన ఒక మంచి మాట చెప్పారు. సిస్టంలో అక్కడ ఎవరో ఏదో చేస్తారని మనం కాకుండా నీ ఎజెండాను ముందు చూసుకొని ఒక మంచి రోజు వచ్చినప్పుడు వెయిట్ చేయి, మంచి రోజు కోసం పనిచేయి, చెడు రోజు వచ్చిన పక్క తప్పుకో. అంతేగాని అక్కడితో నీరసించిపోకుండా వెనక్కి తగ్గకు. నీ రూల్స్, నీ విలువలు, నీ నిజాయితీ పక్కా ఉంటే ప్రజలు నీకు ఎప్పటికీ మర్చిపోతారంటూ పూర్ణచంద్ర గారు చెప్తున్నారు. బహుశా ఆయన అటువంటి సిస్టమ్ ఫాలో కాబట్టి ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఎంత క్లీన్గా వచ్చారో అంతే క్లీన్గా బయటకు వచ్చారు పూర్ణచంద్ర గారు. ఇది పూర్ణచంద్ర గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుందాం. నమస్కారం.